ఆర్సీఎం రాజు ఆయన పేరు ఇండస్ట్రీలో అందరికీ బాగా పాపులర్. ఆయన వ్యక్తిగతంగా కొంతమందికి తెలియదేమో కానీ ఆయన వాయిస్ మాత్రం బాగా పాపులర్. చిత్ర పరిశ్రమలో ఎవరైనా సరే ఆయన వాయిస్ వింటే ఇది ఆర్సీఎం రాజు గారి వాయిస్ కదా అని అంటారు. సో అలా పాపులారిటీ సంపాదించుకున్న ఆర్సీఎం రాజు గారు ఇప్పుడు నటుడుగా కూడా అవతారం ఎత్తారు. ఇటీవల రిలీజ్ అయిన రెడ్ సినిమాతోటి సక్సెస్ఫుల్గా నటుడుగా కూడా ఆయన ఎన్నో ప్రశంసలు అందుకుంటున్నారు. ఆయన ఇప్పుడు మన ఎన్టీవీ స్టూడియోలో ఉన్నారు. ఆయనతో ఇప్పుడు ఆ సినిమా అనుభవాలు, ఆయన వాయిస్ అనుభవాలు అన్నీ మనం అడిగి తెలుసుకుందాం. నమస్కారం అండి ఆర్సీఎం రాజు గారు. నమస్కారం అండి. చెప్పండి సార్, సడన్గా టర్న్ ఇలా ఉంటాం. అదే చాలా నాకే నమ్మశక్యంగా లేదు, అన్బిలీవబుల్. యాక్చువల్గా ఈ అవకాశం నాకు రావడానికి కారణం కూడా డబ్బింగే. డైరెక్టర్ తిరుమల కిషోర్ గారు రఘువరన్ బీటెక్ అనే సినిమాకి అది రైటర్గా ఉన్నారు అప్పుడు ఆయన. నేను శైలజ కంటే ముందు వచ్చింది. అయితే అప్పుడు నేను సముద్రకాని గారికి డబ్బింగ్ చెప్తూ ఉంటే ఒక సీన్లో ఆయన బాస్ట్ అవుతాడు. అదే మిస్సెస్ని చూసుకోమని పోతే కొడుకు చూడకుండా వెళ్ళిపోవటం, ఆ తర్వాత ఆవిడ చనిపోవటం. దాంతో ఆ బాస్ట్ సీన్లో నేను బాగా ఇన్వాల్వ్ అయ్యి గట్టిగా ఏడవటం అదంతా చేస్తూ ఉంటే అప్పుడు బాగా ఇన్వాల్వ్ అవుతున్నారు, యాక్టింగ్ ఎక్స్పీరియన్స్ ఏమైనా ఉందా అని అడిగారు. అప్పుడు అక్కడ ఇంజనీర్ వేణు ఉండి, లేదు హ్యాస్ డన్ థియేటర్ ఆర్ట్స్. నేను ఫలానా ఫస్ట్ ఉస్మాన్ యూనివర్సిటీలో నేను పీజీ డిప్లొమా ఇన్ థియేటర్ ఆర్ట్స్ చేశాను, ఆ తర్వాత తెలుగు యూనివర్సిటీలో ఎంఏ థియేటర్ ఆర్ట్స్ చేశాను, ఆ ఎక్స్పీరియన్స్ ఉందని చెప్పాను. అది ఆయన మనసులో ఉంది. స్రవంతి రవికిషోర్ గారు కూడా ఆయన సార్ ఏంటంటే ప్రాజెక్టుకు దగ్గరుండి చేయించారు అదంతా, డబ్బింగ్ కూడా. ఈవెన్ దో ఇట్స్ ఏ డబ్బింగ్ మూవీ. చేతన్ బాబు వీళ్ళందరూ వచ్చేవారు అప్పుడు, రఘువరన్ బీటెక్. సో అప్పుడు మంచి ఇంటరాక్షన్. తర్వాత నేను శైలజ ఉన్నది ఒకటే జిందగీ ఇవి చేసిన తర్వాత డైరెక్టర్ గారు ఇంకా ఈ సినిమాకి నాకు కాల్ వచ్చింది స్రవంతి మూవీస్ నుంచి, ఇలా అనుకుంటున్నామంటే మీరు ఎవరు చేశారు ఫోన్ అంటే, ఇలా డబ్బింగ్ ఆర్టిస్ట్ ఆర్సీఎం రాజుకే చేసామండి. నేను ఓకే డైరెక్టర్ గారు నన్ను అడిగారా అంటే, అవునంటే ఒకసారి వస్తాను ఆఫీస్కి. వెళ్ళాను. వెళ్ళగానే చాలా బాగా రిసీవ్ చేసుకుని, మనం సినిమా చేస్తున్నాం మీరు వస్తున్నారు కదా అన్నారు. నేను వెంటనే ఒప్పేసుకున్నా. గతంలో కొన్ని ఆఫర్స్ వచ్చినా కూడా డబ్బింగ్స్లో బాగా బిజీగా ఉండడం ఒకటి, ఇంకొకటి ఏంటి అని అంటే ఎందుకో అంతగా ఇంట్రెస్ట్గా ఉండేది కూడా. అంటే డబ్బింగ్లో బాగా సెటిల్ అయిన మాకు ఈ షెడ్యూల్స్ ప్రతిరోజు ఒక 2-3 షిఫ్ట్స్ డబ్బింగ్స్ చేయటం, వీటితో యాక్టింగ్ వైపు వెళ్ళాలన్న ఇది కూడా అంత అనిపించేది కాదు. కానీ బట్ పెద్ద బ్యానరు, మంచి డైరెక్టర్, పెద్ద హీరో అనగానే, రామ్ హీరో అనగానే ఇంకా ఒక ఆశ చేసేసాను అలాగే. ఈ సినిమాలో నివేదిత పేతరాజు పక్కనే పైడి పాత్ర హెడ్ కానిస్టేబుల్గా చేశారు ఈ సినిమాలో. త్రూఅవుట్ ఉండే క్యారెక్టర్, ఫస్ట్ క్యారెక్టర్ మీకు సిల్వర్ స్క్రీన్లో ఫస్ట్ టైం అనుకుంటా కదా మీరు? అవునండి, ఫస్ట్ టైం వేరే సిల్వర్ స్క్రీన్లో వచ్చారు. ఆ ఎక్స్పీరియన్స్ గురించి చెప్పండి. యాక్చువల్గా ఇది నేను ఒరిజినల్ మూవీ తడం చూశాను. నేను చూసినప్పుడు ఫస్ట్ అనుకున్నాను క్యారెక్టర్ నేను చేయగలనా లేదా అని అనిపించింది. ఎందుకంటే స్టార్టింగు ఏదో జస్ట్ అట్లట్లా సీన్స్ స్టార్ట్ అయ్యి క్లైమాక్స్కి వచ్చే వరకు ఈ క్యారెక్టర్ పెరుగుతూ పోయింది. నాకు నిజంగా కొద్దిగా చిన్న భయం వేసింది. అంటే నాకు ఆన్ స్క్రీన్ ఏంటో నాకు తెలీదు, నేను ఎలా చేయగలుగుతాను ఇంత బిగ్ స్క్రీన్ మీద. వాయిస్ అనేది ఇంకా దాదాపుగా ఒక దగ్గర 1000 సినిమాలకు వస్తున్నాను, రీచ్ అవుతున్నాను. బట్ యాక్టింగ్ అనేది మైక్కి ఎంత పాతనో కెమెరాకి అంత కొత్త. నేను వీళ్ళ నమ్మకాన్ని నిలబెట్టుకోగలుగుతానా అన్నది ఒక చిన్న సందేహం వేసింది నాకు. కానీ విత్ ద సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్, మీరు చేయగలరు ఒకసారి స్క్రీన్ టెస్ట్ అంటే వెళ్ళాను, అడ్రస్ అదంతా. అప్పుడు చెప్పారు నివేద పేతరాజు కాంబినేషన్ ఉంటుంది, మీరు ఆవిడ ఎస్ఐ, ఆవిడ దగ్గర ఒక సీనియర్ హెడ్ కానిస్టేబుల్ క్యారెక్టర్, మీకు వైట్ హెయిర్ అదంతా ఉంటుందండి, ఒక 50 years అరౌండ్ అట్లా చూపిస్తున్నాము, కొద్దిగా కేర్ తీసుకోండి అని చెప్పారు. చూస్తే అప్పుడు పేతురాజు గారు చేసిన సినిమాలని చూశాను. తమిళ్ సినిమా 1-2 డబ్ కూడా అయినాయి తెలుగులో, అంతకుముందు అమ్మాయి చేసిన సినిమాలు. చాలా మంచి యాక్ట్రెస్. పక్కన మనం అంటే చాలా కాంబినేషన్స్, అంటే ఇన్వెస్టిగేషన్ అంతా కలిసే వెళ్తుంటాం. ఆవిడ ఎక్కడికి వెళ్ళినా కూడా ఒక నమ్మిన హెడ్ కానిస్టేబుల్, ఒక పెద్ద ఆయనలాగా ఆవిడ తీసుకెళ్తూ ఉంటాం ఇన్వెస్టిగేషన్స్ అలాగా. అయితే ఫస్ట్ డే మాకు గోవాలో షూటింగ్ జరిగింది. నాకు ఈ షూటింగ్ వాతావరణం అదంతా కొత్త.
నాకు వల్లూరుపల్లి రమేష్ గారు ఫస్ట్ సీన్కి వెళ్తున్నాము, వెళ్తుంటే ఆర్సీఎం ఫస్ట్ సీన్ చేయబోతున్నావు, విష్ యూ ఆల్ ది బెస్ట్ అండ్ సక్సెస్ అని చెప్తే చాలా ఆనందం వేసింది. ఎందుకంటే ఆయన ఒక సీనియర్ ప్రొడ్యూసర్గా కూడా ఆయన బ్లెస్సింగ్స్ అందాయి. బట్ ఎలా చేస్తానో ఏంటోనో ఒక ఫీల్. ఫస్ట్ డైలాగ్ ఈ అమ్మాయితోనే కాంబినేషన్ ఉంది, మీకు ఇంకా నమ్మకం కలగట్లేదా మేడం అని చెప్పాలి. అది చెప్పాను. దాన్ని అంత సీన్ అంతా అయిన తర్వాత వెళ్ళి ఏదన్నా నేను అయితే అనుకోకుండా అక్కడ మా డబ్బింగ్ ఆర్టిస్ట్ ప్రియాంక వచ్చింది. అయితే ప్రియాంకకి చెప్పాను, ఇలాగా వాళ్ళకి కోఆర్డినేషన్ బాగుంది, కొద్దిగా ఒకసారి చెప్పు ప్రియాంక, చాలా సీన్స్ ఉన్నాయి, నేను కొద్దిగా న్యూ టు ద ఫీల్డ్, అంటే యాక్టింగ్ కొత్త కాబట్టి ఏదైనా మిస్టేక్స్ ఉంటే కూడా ఏమనుకోవద్దని చెప్పు ఆ అమ్మాయికి అని చెప్పాను. ఆ తర్వాత ఆ అమ్మాయి వచ్చి, లేదండి యు ఆర్ డూయింగ్ వెరీ నైస్ పైడి గారు, బాగా చేస్తున్నారు, నో యువర్ వాయిస్ ఇస్ చాలా బాగుంది, వినగానే అనుకున్నాం ఇదా సంథింగ్ స్పెషల్, చెప్పారు ఇట్లా మీరు డబ్బింగ్ ఆర్టిస్ట్ అని, ఫస్ట్ టైం చేస్తున్నారని. చాలా ఎంత మంచి కోఆపరేషను, ఏదైనా తప్పులు చేసినా కూడా, అంటే యాక్టింగ్లో చాలా అంశాలు నాకు అక్కడికి వెళ్ళిన తర్వాత కొన్ని నేను నేర్చుకున్నా. ఈవెన్ దో నేను థియేటర్ ఆర్ట్స్ చేసిన ఒక సీరియల్ చేశాను నేను 98లో 99లో, అది వర్ధన్ గారు, మన హీరో విజయ్ దేవరకొండ వాళ్ళ ఫాదర్ వర్ధన్ గారు ఒక సీరియల్లో దూరదర్శన్లో మనుషులు మమతలని ఒక సీరియల్ చేశాను, ఒక ప్రొఫెసర్ క్యారెక్టర్. అయితే అప్పుడు కొత్తే నేను. అయితే ఆ ఒక 20 ఎపిసోడ్లు చేసిన తర్వాత నేను డబ్బింగ్లో బాగా బిజీ అవుతూ షెడ్యూల్స్ అంటే షూటింగ్ కొద్దిగా లేట్గా వెళ్ళాను 1-2 సార్లు. దాంతో వాళ్ళు అనుకున్నారు, ఇప్పుడిప్పుడే నువ్వు అందులో మంచి పేరు వస్తుంది, చాలామంది యాక్టర్స్ ఉన్నారు ఈ క్యారెక్టర్ చేయడానికి, బట్ నీ వాయిస్ అనేది అక్కడ ఇండస్ట్రీకి అవసరం పడుతుంది కాబట్టి రాజు దీన్ని కన్క్లూడ్ చేసేద్దాం, వేరే క్యారెక్టర్తో రిప్లేస్ చేసేద్దాం అని చెప్పి అప్పుడు అందులోంచి నేను తప్పుకున్నా నా అంతట నేనే. ఆ ఎక్స్పీరియన్స్ నాకు కొంత ఉంది. తర్వాత యూనివర్సిటీలో కొన్ని అసైన్మెంట్స్లో, అంటే నేను థియేటర్ ఆర్ట్స్ చేసిన, నా స్పెషలైజేషన్ డైరెక్షన్. అది డైరెక్షన్ ఉన్నప్పుడు కూడా ఒకటి రాజేష్ టచ్ రివర్ అని సినిమాలు 10 స్ట్రేంజర్స్ ఇలాంటి సినిమాలు చేశారు. ఆ అబ్బాయిని ఒక ఉగ్రవాది క్యారెక్టర్, నేను ఎస్ఐ, అందులో ఒక టెలిఫిలిం చేశాను మేము యూనివర్సిటీలో. అప్పుడు ఈ లుక్స్, ఈ కంటిన్యూటీలు ఇవన్నీ కొంత నాలెడ్జ్ ఉంది, దాంతో నెగ్గుకొని వచ్చాను అనమాట యాక్చువల్గా. అది చాలా ఉపయోగపడింది. కానీ ఈ ఐ కాంటాక్టు, మనం మాట్లాడుతున్నప్పుడు ఫేస్ టు ఫేస్, అమ్మో చాలా, అసలు అందులోనూ ఏదో ఇట్స్ నాట్ ఏ సీరియల్ అండ్ టెలిఫిలిం, ఒక పెద్ద బిగ్ మూవీ, ఒక మంచి క్యారెక్టర్, చాలా సీన్లు ఉన్న క్యారెక్టరు, సీనియర్ యాక్టర్స్తో చేస్తున్నా. స్టార్టింగ్లో ఆ తడబాటు అదంతా ఉండింది, బట్ యు ఆర్ డూయింగ్ గుడ్, ఎందుకు కాన్ఫిడెంట్గా చేయండి, ఏంటి బాగానే చేస్తున్నారు కదా అన్న అందరు ఆల్ సపోర్ట్తో నేను క్యారెక్టర్ చేయడం జరిగింది. మీ ఇన్వెస్టిగేషన్ టీంలో సీనియర్ యాక్టర్స్ నివేద పెద్దరాజుతో పాటుగా నర్రా శ్రీనివాస్ గారు, తర్వాత శశి, వాళ్ళ కోఆపరేషన్ ఎలా ఉంది, వాళ్ళు మీకు ఏం సజెషన్స్ ఇచ్చారు? రియల్లీ గ్రేట్ అండి. అసలు నాకు ఐ హ్యావ్ వెరీ గుడ్ టీమ్. అసలు అంటే నిజంగా నర్రా శ్రీని గారు, శశి గారు, పమ్మి సాయి, మేమంతా ఒక టీము. ఎంత బాగా కోఆపరేట్ చేశారంటే, నేను ఒక చిన్న ఎక్స్పీరియన్స్, ఫ్లైట్లో గోవాకి వెళ్తున్నాం. యాక్చువల్గా నేను ప్రొడ్యూసర్ గారు వచ్చి ఇట్లా పలానా రోజున మనం బయలుదేరుతున్నామంటే, సార్ ఎలా వెళ్తున్నామండి, రైల్వే స్టేషన్కి ఏమన్నా రావాలా, ఏదో సంథింగ్ అలా అనుకుంటున్నా. ఈ బలివాడవే ఆర్సీఎం నువ్వు ఏందని, ఏమో ఆయనకు టికెట్స్ బుక్ చేశారు, ఫ్లైట్ టికెట్స్ చెప్పలేదా అన్నారు. అంటే చాలా అనిపించింది. అయితే ఇంకా ఆ వెళ్ళటం నర్రా సీన్ గారు, నేను, నివేద పేతురాజు గారు మేకప్ మ్యాన్ రమేష్ గారు, పమ్మి సాయి, నలుగురం వెళ్ళేటప్పుడు నేను తెలియదు కదా వాళ్ళకి, వెళ్ళి పరిచయం చేసుకున్నా. శ్రీని గారు, నేను సో అండి ఆర్సీఎం రాజు, నేను మన సినిమాకి వస్తున్నానంటే, ఓహో ఏ డిపార్ట్మెంట్ అని అడిగారు. అంటే లేదు సార్, యాజ్ యాక్టర్గా ఫస్ట్ మూవీ అన్న. బలివార్ రాజు గారు అందరూ కూడా ఫస్ట్ అదే అన్నారు. నర్రా శ్రీని గారు చాలా జోవియల్గా, ఆయన ఎన్నో విషయాలు చెప్పారు, ప్రతిదీ కూడా చాలా సపోర్ట్ చేశారనమాట. అంటూ తర్వాత ఐడెంటిఫై చేశారు, మీ వాయిస్ పలానా యాడ్స్కి వస్తుంది కదా, పలానా సినిమాలో విన్నాం కదా అని. అట్లాగా అది మొదలు అక్కడికి వెళ్ళిన తర్వాత ఈ అసిస్టెంట్లు, ఈ వ్యవహారాలు ఉంటారు యాక్టర్లకు, అది మనకు తెలీదు. అయితే వాళ్ళు పాపం వాళ్ళ అసిస్టెంట్స్తో, రాజుగారు
యాక్టింగ్ కొత్త కానీ డబ్బింగ్లో చాలా King. సీనియర్ పర్సన్ రా బాబు, మీరు ఆయనకి మనం జాగ్రత్త చూసుకోవాలి మనం అని చెప్పేసి పాపం అసలు ఆల్ సపోర్ట్ అనమాట. ఏదన్నా నేను పొరపాటు చేసినా కూడా, నేను డౌట్ ఉండి వెళ్ళి అడిగితే కూడా ఏం పర్లేదు రాజు గారు, ఫస్ట్లో ఎవరికైనా అలాగ ఉంటుంది, లేదు యు ఆర్ డూయింగ్ గుడ్, కాన్ఫిడెంట్గా చేయండి, బాగా చేస్తున్నారు మీరని. అట్లాగే శశితో నాకు చాలా పాత పరిచయం, 20 years పరిచయం ఉండింది. శశి కూడా భయ్యా మీరు వచ్చారు చాలా సంతోషం, మంచి క్యారెక్టర్ చేస్తున్నారు, ఈ క్యారెక్టర్ చేయాలంటే ఎన్నో సంవత్సరాలు పడుతుంది ఇండస్ట్రీలో, బట్ మీరు లక్కీగా ఫస్ట్ సినిమాలను మంచి క్యారెక్టర్ చేస్తున్నారు, ఆల్ ది బెస్ట్ అని చెప్పారు. అండ్ సాయి నేను ఒకే హోటల్ రూమ్లో ఉండేవాళ్ళం, ఇద్దరం సాయంత్రం కాగానే వీళ్ళు షూటింగ్ అయిపోయి వీళ్ళు వెళ్ళిపోయారు, పమ్మి సాయి నేను చాలా రోజులు ఉన్నాము. ఇంకా తన ఎక్స్పీరియన్సు యాక్టింగ్లో ఎలా స్టార్టింగ్లో ఇప్పుడు మనకు చిన్న చిన్న సీన్స్ పడుతున్నాయి, చిన్న చిన్న డైలాగ్స్ ఉన్నాయి, ఇది మీకు చాలా ప్లస్ అవుతుంది. పెద్ద పెద్ద డైలాగ్స్ వచ్చినప్పుడు మీకు ఇట్ విల్ బికమ్ ఈజీ, కాబట్టి మీరు బాగా చేస్తున్నారు, చేయండి అని ప్రతి ఒక్కరు కూడా గివెన్ లాట్ ఆఫ్ సపోర్ట్. అదే డబ్బింగ్ ఆర్టిస్ట్గా ఫస్ట్ బిగినింగ్ అసలు ఎలా వచ్చారు ఏంటి ఆ డీటెయిల్స్, అంటే మీరు ఫస్ట్ టైం ఇంటర్వ్యూ నాకు తెలిసి దాని గురించి చెప్తారు. అదే నేను నాది మహబూబ్నగర్ జిల్లా, ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో వనపర్తి, ఇప్పుడు మా ఊరు కూడా జిల్లా అయింది. అక్కడ నేను డిగ్రీ వరకు చదువుకున్నాను. డిగ్రీ చదువుకున్నప్పుడు ఎన్సీసీ అది కూడా అంతా చేసే యాక్టివిటీస్, కల్చరల్ యాక్టివిటీస్, ఎన్ఎస్ఎస్లో ఉండేవాళ్ళము. చిన్నప్పటి నుంచి నాకు అనుకోకుండా బై బర్త్ అనుకుంటా, అంటే ఇమిటేషన్ బాగా చేసేవాడిని. మా అమ్మ ఫ్రెండ్స్ని, మా నాన్న ఫ్రెండ్స్ని, ఇంటికి వచ్చిన వాళ్ళని, ఆ నైబర్స్ని ఇమిటేట్ చేసేవాడిని. అవును, డబ్బింగ్ ఆర్టిస్ట్కి కంపల్సరీ మిమిక్రీ వచ్చి ఉండాలి, వచ్చి ఉంటేనే ఆ హావభావాలు బాగా చెప్పగలుగుతారని ఏదో ఉంది ఇండస్ట్రీలో మామూలు. అంటే వచ్చి ఉంటే అసెట్ ప్లస్ అవుతుంది. ఇంకా అయితే నేను జనరల్గా అటు రామారావు గారు డైలాగ్స్, అడవి రాముడు, పాటలు, మాటలు, అభినయం 3 చేసేవాడిని. ఒక్క డైలాగ్ ఫస్ట్ కంటిన్యూ చేయండి. అయితే అది దానవీర శూరకర్ణ అప్పుడు బాగా పాపులర్ కదా. ఆచార్యదేవ ఏమంటివి, జాతి నెపమున సూతనకిటు నిలువ అర్హత లేదందువా. ఎంత మాట, ఇది క్షాత్ర పరీక్షయే గాని క్షత్రియ పరీక్ష కాకూడదు గోత్ర పరీక్షయే అందువా. ఇది చాలా లెంత్ డైలాగ్ వెళ్తా కంటిన్యూగా వెళ్తూ ఉంటుంది. అదొకటి. తర్వాత కృషి ఉంటే మనుషులు ఋషులు అవుతారు అన్న పాటను పాడి, బ్రొటన వేలివ్వమనే కపటి ఆ ద్రోణుడు వల్లే అనే శిష్యుడు అని అది పాడుతూ చేసేవాడిని. అట్లా అయితే టీచర్స్ లాస్ట్ పీరియడ్ కల్చరల్ యాక్టివిటీస్ ఉంటాయి కదా, నా ఎస్తేరమ్మ టీచర్ గారని మాకు స్టార్టింగ్లో టీచరు పర్టికులర్గా నా వాయిస్ తొందర క్లాస్ కన్క్లూడ్ చేసేసి ఏదన్నా ఒక వేటగాడి సినిమా చూసి వస్తే వేటగాడి సినిమా, గజదొంగ చూసి వస్తే గజదొంగ, కొండవీడి సినిమా చూస్తే ఇట్లా ఏ సినిమా చూసి వస్తే అట్లాగే 16 ఏళ్ల వయసులో చంద్రమోహన్ గారు కట్టుకథలు చెప్పి నిన్ను నవ్విస్తే బంగారు బాలపిచ్చుగా. టీచర్సు ఇంకా మిగతా టీచర్స్ కూడా ఇంటికి సైకిల్ మీద కూర్చోబెట్టుకొని తీసుకెళ్ళి నాకు టీ బిస్కెట్ లాంటిది ఇచ్చి అక్కడ ఫ్యామిలీ మెంబర్స్కి నా షోలాగా చూపించేవాళ్ళు అనమాట. ఆ తర్వాత విద్వాన్ శ్రీజీ పుల్లయ్య గారు మా నాన్న గారి ఫ్రెండ్, ఆయన క్లాస్మేట్స్ వాళ్ళు. నేను 7th క్లాస్లో ట్యూషన్ కోసం వెళ్ళినప్పుడు ఆయన నాకు తొలి గురువు ఈ రంగంలో. నాకు దుర్యోధన ఏకపాత్రాభినయం, అంటే దుర్యోధన దానవీర శూరకర్ణ డైలాగ్స్ చెప్పేవాడిని కదా, అయితే దాన్ని దుర్యోధన ఏకపాత్ర అభినయం నేర్పించారు ఆయన. ఔరా ఏమి ఈ రచనా చమత్కృతి, ప్రకృతి సౌందర్యములను అధక్కరించుచు కురు సార్వభౌముండనైన నా మానసమును సైతం ఆకర్షించుతున్నది. ఆహా ఏమి వీరల రూప లావణ్యాతిశయములు. అది కూడా రామారావు గారి స్టైల్లో. అది బాగా డిక్షన్, బాగా బలమైన డిక్షన్ నాకు అక్కడ అలవాటైంది. ఆ తర్వాత ఆల్ ఇండియా రేడియోలో బాల వినోదంలో నన్ను తీసుకొచ్చి ప్రోగ్రామ్స్ చేయించారు అప్పుడు. ఆ తర్వాత ఇంటర్లో మిమిక్రీ స్టార్ట్ చేశాను, ఏదో సరదాగా టైం ఫీల్డింగ్ అని చెప్పేసి. అప్పుడు శ్రీదేవి పెళ్ళి బాగా పాపులర్ ఉండే, అది చేయటం. దాని తర్వాత ఇంకా రెగ్యులర్గా మిమిక్రీ ఆర్టిస్ట్గా ఐ హ్యావ్ గివెన్ హండ్రెడ్స్ ఆఫ్ షోస్ అనమాట. అక్కడ ఒక శ్రీ చైతన్య కళానికేతన్ ఒక ఆర్కెస్ట్రా పెట్టుకుని 4 ఫ్రెండ్స్ని కలిసి ఊరూరా తిరిగేవాళ్ళం. డిగ్రీ అయిపోయిన తర్వాత నా లోకం, నా ప్రపంచం అంతా అదే అయింది అక్కడ. ఆ తర్వాత మీన్ వైల్ మా ఫాదరు యాజ్ ఏ కానిస్టేబుల్గా డిపార్ట్మెంట్లో స్టార్ట్ చేసి ఆయన ఎస్ఐగా రిటైర్ అయ్యారు. 95లో సబ్ ఇన్స్పెక్టర్ సెలక్షన్స్కి నేను వెళ్ళాను.
వెళ్తే నాది రిటర్న్ టెస్ట్ పోయింది. ఓకే. ఒకవేళ అప్పుడు సెలెక్ట్ అయితే ఇప్పుడు ఏసీబీ అంటే మా బ్రదరు ఆ కోరిక ఫస్ట్ హెడ్ కానిస్టేబుల్ ఇందులో తీరింది కరెక్ట్గా. పైగా మా ఫాదరు ఈ ఏజ్లో హెడ్ కానిస్టేబుల్ ఆయన కరెక్ట్గా అలాగే. ఇంకోటి మా మదర్ కోరిక ఏంటంటే ఒక సినిమాన చేయరా, ఇన్ని డబ్బింగ్ ఎప్పుడు వినడమే కదా అని ఆవిడ చాలా కోరిక అనమాట. ఆ వేయడం ఏదో మళ్ళీ సేమ్ మా ఫాదర్ ఆ ఏజ్లో ఉన్న కానిస్టేబుల్ క్యారెక్టర్ వేయటం అన్నది అది నిజంగా గాడ్స్ గిఫ్ట్. షూటింగ్లో అందరూ కూడా అదే అనేవాళ్ళు, మీ అమ్మగారు డిజైర్ ఫుల్ఫిల్ చేశారు కదా మీరు, అమ్మ కోరిక కూడా నెరవేరింది కదా అని. ఇప్పుడు ఊర్లో నాకు మా వనపర్తిలో మా ఫ్రెండ్స్ అంతా ఒక పెద్ద అకేషన్ లాగా చేసి నిన్న రిలీజ్ ఫంక్షన్ అది బాగా చేశారు. రేపు మళ్ళీ నాకు సండే కూడా మళ్ళీ ఊరికి వెళ్తే అక్కడ ఒక చిన్న మీటింగ్ ఉంది, ప్రెస్ మీట్ ఉంది. చాలా మంచి మా ఊరు నాకు ఎంత సపోర్ట్ చేసిందంటే, నన్ను చిన్నప్పటి నుంచి ఇలాగ ఈ రేంజ్కి వెళ్తాడేమో అన్న ఒక హోప్తోనే నా నుంచి ఎక్స్పెక్ట్ చేశారు. అందరు ఉండి వీఆర్ వెరీ హ్యాపీ, నీ నంది అవార్డులు వస్తున్నాయి, అంత వస్తున్నాయి, బట్ ఏంటంటే స్క్రీన్ మీద మిస్ అవుతున్నాం రా మిమ్మల్ని అనేవాళ్ళు నిన్ను. అది కూడా ఈ సినిమాతో తీరిపోయింది. అమ్మ అయితే నిజంగా ఫస్ట్ అందరికంటే ఎక్కువగా ఆనందించింది ఆవిడ. మొన్న మేము భద్రాచలం వెళ్ళాం, అక్కడ స్వామివారి గర్భగుడిలో సుప్రభాత సేవలో పాల్గొన్నాం. ఇక్కడ ఎండోమెంట్ ఆఫీసర్ గారు ఒకరు పరిచయం, నేను తీర్థయాత్ర వాయిస్లో అవన్నీ చేస్తాను కదా, మిత్రుడు మధు హెల్ప్తో నేను వెళ్తే అమ్మ అప్పుడు చాలా అనిపడింది, అంటే లైఫ్లో ఇలాంటిది ఒక అనుకోలేదు నేను అని. ఆ తర్వాత ఇది సినిమా రిలీజ్ కావడంతో ఇంకా ఆమె సంతోషం అయితే వారం రోజుల నుంచి ఇంకా మామూలుగా లేదు. ముఖ్యంగా ఏంటంటే ఆవిడ చాలా చాలా హ్యాపీగా ఉన్నారు అందరికంటే. ఎందుకంటే ఒక నటుడిగా చూడాలంది కోరిక, అయితే నాకెందుకు అంటే రావడం డబ్బింగ్లో బిజీ అయిపోయాను. ఇంకా నేను థియేటర్ ఆర్ట్స్ అయితే సబ్ ఇన్స్పెక్టర్ సెలెక్షన్ మిస్ అయిన తర్వాత ఇటు వచ్చేసాను నేను. తర్వాత ఏమన్నారంటే మా ఫాదర్ కానిస్టేబుల్ సెలెక్షన్స్ అయితే వద్దు, ఇట్ విల్ టేక్ చాలా టైం, మేమంతా అలాగే చేస్తూ వచ్చాం, ఎప్పుడో రిటైర్మెంట్ స్టేజ్కి ఒక ప్రమోషన్ వస్తుంది, ఎస్ఐగా రిటైర్ అవుతావు, బట్ ఎస్ఐగా రిక్రూట్ అయితే డిఎస్పీ వరకు వెళ్ళుండేవాడివి కాబట్టి ప్రస్తుతానికి ఇంకా నీ ఏ ఫీల్డ్ ఇష్టం అంటే ఆ ఫీల్డ్ ఎంచుకోమని చెప్పారు. నాకు ఫైనాన్షియల్ సపోర్ట్ అంతా అంటే డబ్బులకి ఏమి ఇబ్బంది పడకుండా పంపించేవారు ఆయన. కానీ నాకేంటంటే ఏదో కష్టపడి మన డబ్బులు మనమే సంపాదించుకోవాలని ఫస్ట్ ఆల్ ఇండియా రేడియో ఆఫ్ హైదరాబాద్లో యువవాణి ప్రోగ్రామ్స్లో క్యాజువల్ కంపేరర్గా జాయిన్ అయ్యాను. పర్ డ్యూటీ 150 రూపీస్ ఇచ్చేవాళ్ళు మాకు. రెగ్యులర్గా వెళ్ళి ఒక 6 డ్యూటీలు ఒక 900-1000 రూపాయలు వచ్చేవి, అది పాకెట్ మనీకి సరిపోయేవి. అట్లా చేసుకుంటూ నెమ్మదిగా డబ్బింగ్ ఆడిషన్స్ జరుగుతూ ఉంటే మన డబ్బింగ్ ఆర్టిస్టులు అందరూ కూడా రేడియో డ్రామాకు వస్తారనమాట. అక్కడ నేను వాళ్ళకి అసిస్టెంట్ చేస్తూ ఉంటే చూసి వాయిస్ బాగుంది, మా ఆడిషన్స్ అవుతున్నాయి, వస్తావని అడిగారు. ఆడిషన్స్కి వెళ్తే నాకు మంచి ఫస్ట్ ర్యాంక్ ఇచ్చారు. అట్లాగా 97లో ఆడిషన్ అయింది. ఇంకా అటు నుంచి డబ్బింగ్ రంగంలోకి వచ్చి కంటిన్యూస్గా. అయితే 97లో నేను ఫస్ట్ మూవీ క్రౌడ్ వర్క్ చేశాను, ఆటో డ్రైవరు నాగార్జున గారిది. ఆ తర్వాత ఏం చేశానంటే అమ్మ డబ్బింగ్ అంటే ఇది చాలా కష్టం ఉంది, వాయిస్ బాగుంటే అది వేరే విషయం. ఎవరికి చెప్పారు ఫస్ట్? ఇంకా గ్రూప్ వర్క్ చేశాను. ఓకే. అక్కడ జాఫర్ ఖాన్ పెట్ట అని అందులో ఉంటుంది అనమాట, హీరో బస్తీ ఉంటుంది. నా ఫస్ట్ డైలాగు అందరూ గణపతి బప్ప మోరియా ఆదా లడ్డు చోరీ అన్నదానికి గ్రూప్లో చెప్పాలి అనుకున్న గణపతి ప్రార్థనతో మన డబ్బింగ్ స్టార్ట్ అవుతుంది, చాలా గుడ్ సైన్ అని. ఇంకా ఆ తర్వాత ఏం చేశానంటే నేను మళ్ళీ అగైన్ నేను సీరియల్స్కి వెళ్ళిపోయాను. అంటే వాయిస్ ఒకటి బాగుంది అని అంటే ఒక మంచి మీ దగ్గర ఒక మెటీరియల్ ఉంది, కానీ దాన్ని హౌ యూ మోల్డ్ ఇట్ అన్నది చాలా ఇంపార్టెంట్. వాయిస్ బాగుండి చెప్పలేకపోతే వేస్ట్. సో నేను ఋతురాగాల్లో నాకు సుధాకర్ నాయుడు గారు, మంజులా నాయుడు గారు ఒక మంచి అవకాశం, కర్రా నాగేష్కి నేను డబ్బింగ్ చెప్పి ఒక 250 ఎపిసోడ్లు చెప్పి బాగా ట్రైనప్ అయిన తర్వాత ఎంఏ థియేటర్ ఆర్ట్స్ అయిపోయింది. 2000 సంవత్సరంలో నేను మళ్ళీ అన్నయ్య సినిమాతో మళ్ళీ గ్రూప్ వర్క్లోనే మళ్ళీ రీఎంట్రీ. ఓకే. చిరంజీవి గారు అన్నయ్య. ఆ తర్వాత ఇంకా ఆ 2000 సంవత్సరం నుంచి 2020 వరకు దాదాపు 900 సినిమాలు దగ్గరలో ఉన్నాను, డబ్బింగ్ స్ట్రైట్ అన్ని కలుపుకొని. ఇంత జర్నీలో మళ్ళీ 20 సంవత్సరాల తర్వాత ఆఫ్టర్ 2 decades ఐ గాట్ దిస్ ఆపర్చునిటీ. దేవుడి దయ అంతా. ఈ దాదాపు 1000 సినిమాలకు మీరు డబ్బింగ్ చెప్పారు, ఎవరెవరికి ఎక్కువగా వాయిస్? స్ట్రైట్గా అయితే మనకు బాంబే విలన్స్ ఎక్కువగా. అయితే
ప్రతి ఒక్క విలన్ కూడా ఫస్ట్ ది గ్రేట్ రవిశంకర్ గారు ఫస్ట్ చెప్పడం జరిగింది. రవిభయ్య మెయిన్ విలన్ చెప్తే నేను అసిస్టెంట్ విలన్ చెప్పేవాడిని. అంటే ఇప్పుడు ముఖేష్ ఋషికి ఇంద్రాలో రవి గారు చెప్తే నేను హేమంత్ రావణ్ సెకండ్ విలన్ ఉండేవాళ్ళు. అలా చెప్పుకుంటూ వచ్చాను. అయితే అలాగా నా స్టార్టింగ్ ముక్తార్కి, తర్వాత గజర్ ఖాన్, హేమంత్ రావణ్, కొన్ని సినిమాలు సత్యప్రకాష్ గారు కూడా చెప్పాను. అట్లా వస్తూ 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 ఉండంగా రవిభయ్య అక్కడ కన్నడలో మంచిగా యాక్టర్గా బాగా సెటిల్ అయిపోవడంతో నాకు అనుకోకుండా ప్రమోషన్ వచ్చింది. అంటే ఆయన రెమ్యునరేషన్ కూడా టాప్ రెమ్యునరేషన్ అయిపోయింది అప్పటికి బాగా. కొద్దిగా ప్రొడ్యూసర్స్ అందుబాటులో లేని వాళ్ళందరూ కూడా నన్ను రవి గారు చెప్పే క్యారెక్టర్స్ అన్నీ కూడా, అంటే ఆ రకంగా నేను ముఖేష్ ఋషికి, ప్రదీప్ రావత్, ఆశీష్ విద్యార్థి, కొన్ని సినిమాలు సోను సూద్ చెప్పాను, ఒక 2 సినిమాలు చెప్పాను. అట్లాగా అన్నీ ఇంకా మెయిన్గా క్యారెక్టర్స్ అన్నీ విలన్స్ చెప్పుకుంటూ ఇంకా వచ్చే 2010 నిజంగా అంటే ఒక 10 ఏళ్ల తర్వాత ఒక మంచి బ్రేక్ నాకు. సోను సూద్కి ఏ సినిమాలు చెప్పారండి? సోను సూద్కి నేను సీత చెప్పాను రీసెంట్గా. కాదు, మన బెల్లంకొండ శ్రీనివాస్ సీత చెప్పాను. అంతకుముందు ఇంకొక సినిమా గోపీచంద్ గారి సినిమా. అయితే వీటికి తర్వాత ఇలా చెప్తూ వస్తుంటే నాకు 2010లో రక్త చరిత్ర మంచి బ్రేక్ ఇచ్చింది. వివేక్ ఒబ్రాయ్కి పరిటాల రవి క్యారెక్టర్ వర్మ గారు అవకాశం ఇచ్చారు. అది ఆయన అందులో కూడా నేను ఫస్ట్ ఆశీష్ విద్యార్థి చెప్పాను. తర్వాత అందులో సుదీప్ ఒక 2 సీన్లు వేశారు, కమిషనర్ గారి క్యారెక్టర్, అది చెప్పాను. దీనికి ట్రైఅవుట్స్ అవుతూ ఉన్నాయి. సరే అప్పుడు ఆయనకు సాటిస్ఫైడ్ చాలా వాయిస్లు. సరే ఈ వాయిస్తో చెప్పించండి అంటే ఆల్రెడీ చాలా చెప్పాడు కదా అంటే, లేదు సుదీప్ది మార్చుకుందాము, ఆశీష్ది ఉంచండి, వివేక్ది చెప్పిద్దామని. అట్లాగా దాని తర్వాత అలా మొదలైందిలో ఆశీష్ విద్యార్థికి జాన్ అబ్రహం అన్న క్యారెక్టర్, అది ఇంకా అలా మొదలైందని. నిజం చెప్పాలంటే ఈ 10 years అంటే 2010 to 2020 వరకు మంచి క్యారెక్టర్లు అంటే చెప్పింది. అంతకుముందు ఏంటంటే సెకండ్ విలన్స్ ఎక్కువ చెప్పేవాడిని. అయితే మీన్ వైల్ డబ్బింగ్ మూవీస్లో కొంతమంది హీరోస్కి చెప్పాను. కోర్స్ మీరు చేసిన సినిమాల్లో కూడా చాలా మంచి, పిజ్జాలో కూడా నేను మంచి క్యారెక్టర్ చెప్పాను. అట్లాగా ఇంకా కొన్ని సినిమాల్లో రక్త కన్నీరు ఒకటి నాకు ఉపేంద్ర గారికి ఒక మంచి పేరు తీసుకొచ్చింది. తర్వాత డేవిడ్ బిల్లాలో అజిత్కి చెప్పాను. అంటే ఎక్కువ శ్రీనివాసమూర్తి గారు చెప్తారు, ఒక్క మూవీ మాత్రం మధ్యలో నేను చెప్పాను. అందులో కూడా ఎక్కువగా విలన్సే చెప్పాను. అయితే ఉపేంద్ర గారికి బ్రాహ్మణ ఒకటి, కుటుంబ గౌరవం అని అదొకటి, అట్లా డబ్బింగ్ మూవీస్ రక్త కన్నీరు, ఇప్పుడు హోమ్ మినిస్టర్ అని ఒక సినిమా, అట్లాగే పొగరున్నోడని మన ధృవ సర్జా చేస్తున్నాడు, అందులో కూడా ట్రైలర్లో నా వాయిసే ఉంది, ఇప్పుడు హీరోకి చెప్పాను. ఇట్లా ధృవ సర్జాకి ఇట్లాగా అన్ని ఏ అవకాశం వస్తే అది వదులుకోలే. తర్వాత మిమిక్రీ బేస్డ్ క్యారెక్టర్స్ కూడా కొన్ని చాలా చెప్పాను. ఒక సినిమాలో ప్రభుకి కమలాసన్ గారు చిన్న గెస్ట్ రోల్, కమలాసన్ గారు కూడా అలా చెప్పి కోరిక తీరింది ఆయనకి చెప్పినట్టు. కమలాసన్ గారికి కూడా చెప్పాను. కమలాసన్ గారు ఒరిజినల్ వాయిస్ చెప్పాను. అంటే మామూలుగా బాలు గారి లాగా ఇలా కాకుండా, నువ్వు ఈ పని చేసినట్టయితే నీకు తప్పకుండా మంచి జరుగుతుందని అనుకుంటున్నారు, ఇంతకీ నీకు వచ్చిన ప్రాబ్లం ఏంటి, ఇది ఆయన ఒక రకంగా వాయిస్ ఉంటుంది. పక్కన ప్రభుదేవకి మళ్ళీ ప్రభు గారికి చెప్తున్నాను, ప్రాబ్లం అంటే స్వామి నా వయసు వాడికి, వాడి వయసు నాకు, అంటే అందులోనే చిన్న కన్ఫ్యూజన్ ఏమి ఉండదు, కంగారు పడద్దు, పక్క మిమిక్రీ రావడం అనేది నాకు రెండు మాడ్యులేషన్. తర్వాత నేను ట్రాక్స్ చెప్పాను చాలా, ప్రకాష్ రాజ్ గారికి ట్రాక్స్ చెప్పేవాడిని బాగా. అట్లా ఒక సినిమా ట్రాక్ అనుకుని చెప్పాను, యముడు సింగం 1 ఉంది కదా, అది ఏ కారణం చేత రిలీజ్ అయ్యింది, అది కూడా ట్రాక్ అనుకుని చెప్పాను. శశాంక్ చేశాడు అది. తర్వాత నాకు ఈ మధ్య స్వర్గీయులైన వెన్నెలకంటి గారు, రజనీకాంత్ గారి పాత మూవీస్ అవి కూడా శాటిలైట్ పర్పస్, అది అంటే కుప్పత్తు రాజా, నాన్ పోటర్ సవాల్, అంటే 78, 79 మూవీస్ అనమాట. అవి కొన్ని, ఒక మూవీ బ్లాక్ అండ్ వైట్లో కూడా ఉంది. అలాంటి సినిమాలకి రజనీకాంత్ గారికి శాటిలైట్ పర్పస్, నాట్ థియేట్రికల్ రిలీజ్. ఆ తర్వాత ఇంకో యాదృచ్ఛికంగా డబ్బింగ్ ఆర్టిస్టులు అందరూ కూడా పోలీస్ క్యారెక్టర్స్తోనే, అంటే నాకు ఒక ఆనందం, సాయి కుమార్ గారు డబ్బింగ్ కింగ్, అసలు ఆయన డబ్బింగ్ క్రాఫ్ట్కి ఒక గ్లామర్ తీసుకొచ్చారు. పోలీస్ స్టోరీతో ఆయన కనిపించే 3 సింహాలు నీతికి, న్యాయానికి, ధర్మానికి ప్రతీకలైతే కనిపించని 4వ సింహమే పోలీస్ అని ఆయన జూలు విదిల్చారు.
ఆ తర్వాత రవి గారు కూడా కన్నడలో దండుపాళ్యంలో పోలీస్ ఆఫీసర్ క్యారెక్టర్ చాలా వాళ్ళు సీనియర్ ఆర్టిస్టులు కాబట్టి వాళ్ళు మంచి ఒక కమిషనర్స్ అలాగా ఇంట్రొడ్యూస్ అయితే వాళ్ళ తర్వాత వచ్చాను వాళ్ళ బ్రదర్గా నేను యంగర్ బ్రదర్గా నాకు ఈరోజు మళ్ళీ ఇంకొక పోలీస్ క్యారెక్టర్తో మళ్ళీ నేను కూడా అయితే నేను ఎక్స్పెక్ట్ చేయలే అసలు అంటే ఈ క్యారెక్టరు ఇంత లెంత్ ఉంటుంది అని ఇంత పెద్ద సినిమాలో అని నేను అసలు అనుకోలే మనం ఏం చేస్తామో ఎంతవరకు చేయగలుగుతామో చూద్దాం అని అనుకున్నాను కానీ ఒక పెద్ద మంచి క్యారెక్టర్ నాకు ఇచ్చినందుకు ఐ నెవర్ ఫర్గెట్ శ్రావంతి రవికిషోర్ గారు తిరుమల కిషోర్ గారు నిజంగా వాళ్ళే క్రెడిట్ గోస్ టు అంతే ఇంకా హీరోలు మెయిన్ హీరోలకి ఎవరు చెప్పారు నేను చెప్పిన మెయిన్ హీరోల్లో యాక్చువల్గా మనకు సీనియర్ యాక్టర్స్ సుమన్ గారికి సాయి గారు ఇప్పుడు చెప్పట్లేదు కాబట్టి చాలా సినిమాలు చెప్తూ వస్తున్నాను ఇప్పుడు అట్లాగే ఆయన రఘు గారు ఒకప్పుడు హీరోస్ అందరూ రెహమాన్ గారికి కొన్ని సినిమాలు చెప్పాను ఆ తర్వాత కొన్ని నేను ఎల్లమ్మ సినిమాలోను రాజన్న సినిమాలో నాజర్ గారికి డబ్బింగ్ చెప్పాను అది తెలంగాణ స్లాంగ్ ఉంటుంది కాబట్టి నేను ఇక్కడ తెలంగాణ కాబట్టి నాకు ఆ స్లాంగ్ అది ఈజీ అని నన్ను ఇచ్చేశారు హీరోస్కి అని అంటే ఎక్కువగా డబ్బింగ్ మూవీస్లో చెప్పిన క్యారెక్టర్సే ఉన్నాయి కానీ స్ట్రైట్ ఇప్పుడు మనకు తెలుగులో హీరోస్ ఎవరు డబ్బింగ్ వాళ్ళదే కదా ఆల్మోస్ట్ వాళ్ళు ఒక వేణుగారు ఉండేవారు ఆయన మన వాయుపుత్ర నాగార్జున గారు చెప్పేవారు కానీ యాక్చువల్గా మేము వచ్చేసరికి ఇంకెవరి డబ్బింగ్ వాళ్ళే ఇంకా మెయిన్గా మనకు డబ్బింగ్ అంటే హీరోస్ అంటే మాత్రం డబ్బింగ్ మూవీసే భయ్యా మనకు డబ్బింగ్ మూవీసే కాకపోతే ఏంటంటే డబ్బింగ్ మూవీస్ అంతా కూడా ఎక్కువగా మనకు శ్రీనివాసమూర్తి గారు హీరోస్కి సూర్య కానీ అజిత్ కానీ అట్లాగే నెక్స్ట్ వాసు చెన్నైలో ధనుష్ కానీ వీళ్ళందరికీ లారెన్స్ మాస్టర్కి ఆయన బాగా విజయ్కి అట్లా పాపులర్ వీళ్ళు బాగా బట్ నేను క్యారెక్టర్సే ఎక్కువ హీరో మెయిన్ హీరోస్ అంటే ఒక సినిమా డేవిడ్ బిల్లా అజిత్కి అంటే ఉపేంద్ర గారికి కొద్దిగా ఎక్కువ చెప్పాను కాబట్టి ఎక్కువ క్యారెక్టర్సే నేను చెప్పింది మెయిన్గా అంటే మీరు చెప్పిన డబ్బింగ్ వేళ సోను సూద్ ఈ మధ్య బాగా తీసుకుంటే చారిటీ పర్పస్ ఈ కరోనా టైంలో కానీ బాగా పాపులర్ అయిపోయి ఎన్నో సేవా కార్యక్రమం చేశారు కదా సోను సూద్ గురించి మీరు ఏం చెప్తారు నిజంగా హీస్ గ్రేట్ అండ్ ఏ గ్రేట్ ఇన్స్పిరేషన్ టు నేషన్ అండ్ ఎవ్రీబడి అని అంటే నేను ఎందుకు అంటున్నాను భయ్యా కరోనా టైంలో మనం అందరం ఇళ్లల్లో ఉండి అసలు ఏం జరుగుతుంది ఏందన్నది చూస్తూ అప్డేట్స్ అన్నీ వింటూ వెళ్ళాం కానీ సర్వీస్ చేసిన వాళ్ళు ధైర్యంగా ముందుకొచ్చి చాలా కొద్ది మంది అందులో సోను సూద్ గారు ఒకరు అంటే నేను ఒక్కటి వండర్ అయింది ఏంటి అని అంటే ఒక సెలబ్రిటీ యాక్టర్గా ఉండి ఇంత చేయగలిగితే అంటే అతనికి ఎంత పేరు వచ్చింది అసలు ఇప్పుడు మరి దేశంలో ఎంతోమంది ఉన్నారు కదా మరి వాళ్ళందరూ ముందుకు వస్తే ఇంకా ఎంత మంచి సేవ అందుతుంది జనాలందరికీ అన్నది కొద్దిగా నాకు అది బాగా అనిపించింది అతను అంటే నేను ఇంకా గవర్నమెంటు ఎంతైతే చేస్తుందో ఒక స్వచ్ఛంద సంస్థ ఎన్జిఓస్లో ఎలా చేయొచ్చు అన్నది చేసి చూపించాడు అంటే నేను అనేది ఇంకా వేరే వాళ్ళంటే నాట్ ఫ్రమ్ ద ఫిలిం ఇండస్ట్రీ బయట అవుట్ సైడ్ ఒక తనకున్న కొద్దిపాటి అమౌంట్తో చేయగలిగితే మరి కొన్ని వందల వేల కోట్ల అమౌంట్ ఉన్న వాళ్ళందరూ కూడా స్వచ్ఛందంగా ఇలా ముందుకు వస్తే ఇలాంటి న్యాచురల్ కెలామిటీస్ కానీ లేకపోతే ఇలాంటి ఫినామినా ఉన్నప్పుడు కానీ అది సొసైటీకి ఎంతో యూజ్ అవుతుంది ఎలా చేయొచ్చో ఆయన చేసి చూపించారు కాబట్టి ఈజ్ ఆల్వేస్ గ్రేట్ ఈరోజు అల్లుడా దుర్స్ మూవీకి సోను సూద్ గారి గురించి కూడా జనాలు వస్తున్నారు థియేటర్కి హీరోకి ఎంతైతే ఫాలోయింగ్ ఉందో మరి అందులో విలన్ క్యారెక్టర్ వేశారు ఆయన రవి గారు చెప్పారు డబ్బింగ్ అంటే గ్రేట్ అంతే నేను జయప్రకాష్ రెడ్డి గారికి చెప్పాను అందులో ఆయన చెప్పాను లేరు కాబట్టి నాకు ఆ బాధ్యత మిమిక్రీతో చెప్పారు అలాగే ఫస్ట్ టైం ఆయన చెప్పడం అంతకుముందు చెప్పారు ఫస్ట్ టైము అయితే అంతకుముందు ఎవడిగోలా వాడితే 2 తీసినప్పుడు క్లాష్ కాదు అందులో ఓ యంగ్ జయప్రకాష్ రెడ్డి గారు లాగా ప్రజెంట్ చేస్తారు ఈవీవి గారు అందులో తెలంగాణ శకుంతల గారు జయప్రకాష్ రెడ్డి గారు కాలేజీ గోయింగ్ ఇదిగా టీన్స్గా చూపించారు అప్పుడు ఏంటంటే తండ్రి జయప్రకాష్ రెడ్డి కొడుకు జయప్రకాష్ రెడ్డి వాయిస్ నాది పెట్టారు అందులో నేను జయప్రకాష్ రెడ్డి గారితో చెప్పాను మన స్టూడియోకి వచ్చినప్పుడు ఒకసారి సార్ నేను మీకు డబ్బింగ్ చెప్పాను నాకు నువ్వు డబ్బింగ్ చెప్పావా
అలా కుదరదే అన్నాడు. అంటే కాదు సార్ పలానా అదే ఆయన ఏదో వెరైటీగా చేశాడని చెప్పాను. నేను అని అన్నారంటే మామూలు జనరల్గా అంటే రాయలసీమ కదా కొంచెం. సీమ స్లాంగ్ కాకుండా బయట మాట్లాడితే నేను ఆ రోజు ఏమైంది కాస్త లేట్గా వెళ్ళాను స్టూడియోకి, నా వర్క్ కూడా ఉంది. ఆయన లాస్ట్లో అలెగ్జాండర్ అని ఒక ప్లే చేశారు, వన్ మ్యాన్ ఆఫీస్కి వచ్చి కూడా చూపించారు. దానిలో కొన్ని క్యారెక్టర్స్ కావాలని వచ్చారనమాట. నేను 9 గంటలకు వస్తాను సార్ అని చెప్పాను. ఆయన 8:45కి వచ్చారు. ఇట్లా వచ్చారని తెలిసి నేను పరిగెత్తాను. నేను మా వాచ్మెన్ నుండి ఏం సార్ అలా పరిగెడుతున్నారంటే, లేదు సార్ వచ్చారంటే నేను ఇంకా ఇంట్లోనే ఉండిపోయానని. 9:15కి అక్కడ ఉన్నా. ఒకటి అన్నారు, నన్ను 9 గంటలకు రమ్మన్నావు, నువ్వు 9:15 వస్తావా అన్నాడు. అంటే సార్ అదిగా సార్ సినిమా వాళ్ళు కదా, ఒక హాఫ్ అన్ అవర్ లేట్ ఉంటారని అనుకున్నా కదా అన్నాను. నేను నాటక రంగం నుంచి వచ్చానయ్యా అన్నాడు. నాటక రంగం డిసిప్లిన్ అదంతా నాలో ఉంటుందని. అంటే పెద్దవాళ్ళ నుంచి మనం నిజంగా పంక్చువాలిటీ, నిజంగా ఇట్స్ ఎ గ్రేట్ క్వాలిటీ పంక్చువాలిటీ ఫస్ట్. దాని తర్వాతే నాకు మా డబ్బింగ్ ఇన్ఛార్జెస్ కూడా అదే చెప్తారు. గోగినేని ప్రసాద్ గారు ఒకసారి ఓ సందర్భంలో ఇదే చెప్పారు. అరుణ్ ప్రసాద్ గారి సినిమాకి నేను లేట్ అయ్యాను, కిందికి దిగి చూసేవారు కారు టైర్ పంచర్ అయింది. ఈ హడావిడిలో ఇట్లా అయింది అని రిపోర్ట్ చేస్తూ పరిగెత్తాను. యజ్ఞం అనుకుంటాను సినిమా పేరు, హోమం ఆర్ యజ్ఞం ఆ సినిమా అప్పుడు. అయితే ఆయన సారీ ఇలా అయిందని చెప్పాను. తర్వాత వెళ్ళిన తర్వాత అసలు అన్నీ సరిగ్గా అంటే అసలే లేట్గా వెళ్ళాను, కంగారు, సరిగా నేను చెప్పలేకపోతున్నా కూడా స్టార్టింగ్లో. తర్వాత చెప్పారు, మనం ఇన్ టైంలో ఉంటే మన మీద ఒక మంచి ఒపీనియన్ ఉంటుంది. అప్పుడు నువ్వు ఇదే తప్పు అప్పుడు చేస్తే అది చాలా ఈజీగా అడ్జస్ట్ అవుతారు. నువ్వు వెళ్ళిందే లేటు, 45 నిమిషాలు లేటుగా వెళ్తే అక్కడ థియేటర్ ఉంది 7 గంటల నుంచి 7 to 9, ఇంకా 1 గంటే మిగిలింది. మళ్ళీ అందులో తప్పులు చేసుకుంటూ కూర్చుంటే కోపం పెరుగుతుంది. బట్ హీఈస్ గ్రేట్, అరుణ్ ప్రసాద్ గారు ఏమనలేదు ఆ రోజు, నైస్ జెంటిల్మ్యాన్. సార్ నేను ఈ సీన్ తర్వాత చేస్తాను, కొద్దిగా రిలాక్స్ అయిన తర్వాత నెక్స్ట్ అంటే ఓకే టేక్ యువర్ ఓన్ టైం అన్నారు. అట్లా అంతటా కుదరకపోవచ్చు. కాబట్టి ద ఫస్ట్ క్వాలిటీ ఈజ్ పంక్చువాలిటీ భయ్య. ఈ ఫీల్డ్లో పంక్చువాలిటీ ఉంటే మాత్రం డెఫినెట్గా రాణిస్తారు అనుకుంటా నేను. స్కిల్లు తర్వాత వీడి పర్ఫార్మెన్స్ అదన్నీ తర్వాత. నేను షూటింగ్ కూడా ఏం చేసేవాడిని, ఇది బాగా దృష్టిలో పెట్టుకొని 7 గంటలకు షూటింగ్ అంటే 6:30కే వెళ్ళిపోయేవాళ్ళం. ఇక్కడ జెనెక్స్లో అమీర్పేటలో అయ్యింది. అంటే ఆయన కూడా మాకంటే ముందు ఉండేవారు ప్రొడ్యూసర్ గారు అక్కడ వెళ్ళి. ఆయన చాలా డెడికేషన్, మామూలు కాదు అసలు. ఎలా చేయాలి సినిమా అన్నది. మనం రామానాయుడు గారి గురించి చాలా విన్నాం, కానీ స్రవంతి రవికిషోర్ గారు గురించి చూసిన వాళ్ళకి చాలా డెడికేటెడ్, ఒక ప్యాషన్, ఒక యజ్ఞం, ఒక తపస్సు ఆయనకి. అమ్మో, కాల్కి ఆ మెట్లు ఎక్కి దిగి ఆయనకు చిన్నగా ఇక్కడ క్రాంప్ లాగా వస్తే దానికి ప్యాడ్ వేసుకొని మరి సార్ ఏంటి సార్ ఇలాగా అంటే తప్పదు రావాలి, మన ప్రాజెక్ట్ మనం లేకపోతే ఎలా అని. ఈ చాలా అసలు డబ్బింగ్ దగ్గర కూడా ఆయన తీసుకునే కేర్ కానీ అసలు ఆయన ఈజ్ ఒక ఎల్డర్ బ్రదర్ లాగా అందరినీ టీమ్ యూనిట్ని ఎలా నడుపుతారని అంటే ఇంకా ఈ ఫైట్ పీటర్ హెన్స్ మాస్టర్ దీనికి ఫైట్ చేశారు, చాలా సూపర్బ్గా చేశారు. అంటే వాళ్ళిద్దరు ఫైట్ ట్విన్స్ చూడ్డానికి చిన్నగానే ఉంది కానీ చాలా టైం మాకు 1 వారం రోజులు పట్టింది. ఎందుకంటే గ్రాఫిక్స్ ఒకటి చేసిన తర్వాత మళ్ళీ చేయాలి కాబట్టి డ్యూయల్ కాబట్టి. ఆ టైంలో ఫైటర్స్ గ్లాస్ బ్రేక్ చేసుకుని కింద పడ్డప్పుడు చేసినప్పుడు ఎంత కేరో అసలు. మా సినిమా ఫైట్ అంటే బయట ఫైట్ కంటే భీకరంగా ఉందని నేను ఎప్పుడు ఈ సినిమా ఫైట్లకు ఎఫెక్ట్లు ఇవ్వడమే తప్ప అక్కడ ఉన్న నేను బయట ఐఎమ్ ఆల్సో దేర్ ఆ ఫైట్లో ఉన్నా. అయితే ఫస్ట్ ఒక 2 షాట్లు బాగానే చేశాను. అయితే పీటర్ హెన్స్ మాస్టర్ నాయన అసలు మామూలుగా లేదు. అయితే ఈజ్ డూయింగ్ గుడ్, వీళ్ళు బాగానే చేస్తున్నారు కదని చెప్పి ఇది దొమ్మిలాగా చేశారు. రోప్స్ లేవు, ఏం లేవు, న్యాచురల్గా ఖైదీలో కనుక చిరంజీవి గారి ఫైట్ ఎలా ఉంటుందో అలాగే న్యాచురల్గా చేశారు. రోప్స్ లేవు, ఏం లేవు, హీరో గారు ఎగిరెగిరి పడుతున్నారు, దెబ్బలు తగులుతున్నాయి, లేస్తున్నారు. ఇదేంద్ర బాబా నాకు అర్థం. అందులో షెడ్యూల్ మధ్యలో ఉన్నాం, అప్పుడు ఈ ఫైట్ జరుగుతోంది. ఇంకా తర్వాత నేను ఒక 2 షాట్స్ బాగానే చేశాను. తర్వాత పీటర్ హెన్స్ అదే జెంటిల్మ్యాన్, సి దట్ ఆఫీసర్ దట్ మ్యాన్ ఈజ్ డూయింగ్ ఫర్ యువర్ పోర్షన్, సి అబ్జర్వింగ్ మ్యాన్ అన్నాడు. ఏంది అబ్జర్వ్, ఆ మధ్యలో కొట్టుకుంటున్నారు వీళ్ళు, ఆ మధ్యలో పోయి విడదీయాలి. సార్ నాకు నా వల్ల కాల. నేనుండి మెల్లిగా డైరెక్టర్ గారిని రిక్వెస్ట్ చేసుకుంటే సరే
కొద్దిగా వీళ్ళకు కొత్త ఇవన్నీ, వాళ్ళేం ప్రొఫెషనల్ ఫైటర్స్ ఉన్నారు కదా, కాస్త దూరం దూరం పెట్టండి షార్ట్స్ అని చెప్పి కొద్దిగా సేఫ్ జోన్లో పెట్టి చేయించారనమాట. అమ్మ రియల్లీ గ్రేట్ మూవీ. అంటే అమ్మ డబ్బింగ్ అనేది కూల్ జాబ్ యాక్చువల్గా, అంటే మైండ్కి బాగా పని ఉంటుంది, బట్ షూటింగ్ స్పాట్ రణరంగమే నిజంగా చెప్పాలంటే. గ్రేట్ ఎక్స్పీరియన్స్. డబ్బింగ్ చెప్పిన దాదాపు 1000 సినిమాల్లో మీకు అవార్డ్స్ కూడా ఎన్నో తెచ్చిపెట్టాయి. ఆ డీటెయిల్స్ కొంచెం చెప్పండి. రైట్. నాకు నంది అవార్డ్స్ ఒక 3 సినిమాకి వచ్చాయి. ఏ సినిమాలు? సినిమా ఫస్ట్ మూవీ నాకు డార్లింగ్, ప్రభాస్ హీరోకి వచ్చింది, అది ముఖేష్ ఋషికి ముఖేష్ ఋషి చెప్పాను. తర్వాత సెకండ్ మూవీ ఆర్ నారాయణ మూర్తి గారి పోరు తెలంగాణ, అందులో విలన్కి చెప్పినందుకు జమా గారికి చెప్పాను. యాక్చువల్గా అది బాగా చేశారు ఆయన క్యారెక్టరు, తెలంగాణ స్లాంగ్లో. తర్వాత థర్డ్ మూవీ మినుగురులో ఆశీష్ విద్యార్థికి వచ్చింది. టీవీకి వచ్చేసి ఫస్ట్ నా సినిమాకి 3 అవార్డులు, సినిమాకి 3 వచ్చినాయి. ఫస్ట్ అది కూడా 10, 11, 12 వరుసగా హ్యాట్రిక్ వచ్చింది. తర్వాత ఇక్కడ 2010, 2011, 12 12 మనం ఇంకా తీసుకోవాలి, తీసుకోలేదు. ఆ తర్వాత హ్యాట్రిక్ నంది రవి గారు, మళ్ళీ అంతకుముందు హ్యాట్రిక్ రవి గారు. అసలు ఇట్స్ ఎ గ్రేట్ ఆర్టిస్ట్ భయ్. అంటే రవి గారు లాంటి ఆర్టిస్ట్, డబ్బింగ్ ఆర్టిస్ట్, అంటే నాట్ ఓన్లీ ఒక లాంగ్వేజ్, సౌత్ కాదు ఇది కాదు, ఈజ్ అ నేషనల్ ఆర్టిస్ట్ అంటాను నేను, ఇంటర్నేషనల్ ఆర్టిస్ట్ అంటాను. హాలీవుడ్ రేంజ్. అంటే అప్పటి వరకు డబ్బింగ్ అంటే విలన్స్కి పర్టికులర్గా, హీరోస్కి సాయి గారు, రతన్ గారు అద్భుతంగా, తర్వాత శ్రీనివాసమూర్తి గారు వీళ్ళంతా. అయితే విలన్కి చెప్పే క్రమం అనేది ఒక హాలీవుడ్ విలన్ టింజ్ తీసుకొని వచ్చారు, ఆయన ఫ్లేవర్ తీసుకొని వచ్చారు రవిశంకర్ గారు. అంటే చాలా కష్టం. రఘువరన్ గారికి చెప్పిన డబ్బింగ్ కానీ, ఆయన ఉన్న ఎరాలో మనం నంబర్ 2 అనిపించుకోవడం కూడా చాలా గ్రేట్. దట్ మచ్ ఆఫ్ ట్రెమెండస్ ఆర్టిస్ట్. అంటే వాయిస్లు ఎలా మారుస్తారు, ఆ వాయిస్ పవర్ ఏంటి. బట్ నాకు నరసింహనాయుడులో నేను హేమంత్ రావు అని చెప్పినప్పుడు ఆయన ముఖేష్ ఋషికి చెప్పారు. అయితే అందులో ఒక డైలాగ్ మేము విన్నాం, చెప్పండి. గుడి కాబట్టి బతికిపోయావురా అన్న డైలాగ్. గుడి కాబట్టి బతికిపోయావురా అంటే అప్పుడు బాలకృష్ణ గారు అయితే చెప్పు, కంటితో అదే కత్తితో కాదు కంటి చూపుతో చంపేస్తాను ముందు డైలాగ్ అనమాట. అయితే అది కలుద్దాం, ఎందుకంటే ఆయన మనకి చాలా ఒక రోల్ మోడల్. ఆయన బాగా నాకు శ్రీనివాసమూర్తి గారు అంటే ఫస్ట్ నేను హీరోస్కి డబ్బింగ్ చెప్పాలి, శ్రీనివాసమూర్తి గారు లాగా చెప్పాలి అని అలానే చెప్తుండేవాడిని. టీవీ సీరియల్స్లో అట్లా బాగా ట్రై చేశాను. కానీ వచ్చిన తర్వాత నేను యాక్చువల్గా శ్రీనివాసమూర్తి గారి ఆటోగ్రాఫ్ కూడా తీసుకున్నాను. నేను నా కార్డు లేకపోతే యూనియన్ ఐడి కార్డు మీద తీసుకున్నాను, అంత ఇష్టం అనమాట ఆయన అంటే. ఆ తర్వాత ఏమైందంటే ఇక్కడ బాబు హీరోస్ అవి డబ్బింగ్ మూవీస్ అని నువ్వు చెన్నైకి వెళ్ళాలి, ఎవరు వాళ్ళే చెప్పుకుంటారు, అలా కాదమ్మా నువ్వు క్యారెక్టర్స్కి వెళ్ళిపో అన్నారు. క్యారెక్టర్స్కి వెళ్ళిన తర్వాత వాయిస్ కొద్ది రిజెంబ్లింగ్ ఉంది, కొద్ది రవి గారికి దగ్గరగా అనిపిస్తుంది అని చెప్పేసి ఫస్ట్ ప్యాచ్ వర్క్లు చేసేవాడిని. రవిభయ్య డబ్బింగ్ చెప్పేసి చెన్నై వెళ్ళిపోతే అవి ఏదైనా కరెక్షన్స్ వస్తే నేను చెప్పేవాడిని. అలాగే అది తెలిసేది కాదు, అట్లా కొద్ది మ్యాచ్ చేసి అట్లా. తర్వాత లక్కీగా ఇంకా కొన్ని క్యారెక్టర్స్ అయితే ఆయన ఆ టైంలో వరుసగా అవార్డులు, ఒక హ్యాట్రిక్ నంది ఉంది రవిభయ్యది. ఆ తర్వాత 3 నాకు వచ్చిన తర్వాత మళ్ళీ నెక్స్ట్ మళ్ళీ 13, 14, 15 మళ్ళీ రవి గారే ఉన్నారు. చాలా గ్రేట్ ఆర్టిస్ట్. అయితే సాయి గారు మమ్మల్ని ఎంకరేజ్ చేసిన విధానం అంటే, ఆయనకు బాగా చెప్పే ఆర్టిస్ట్ అంటే ఎంత లైక్ చేస్తారు సాయి కుమార్ గారు, ఎంత లైక్ చేస్తారో. నేను ఎప్పుడు నేను ఒక స్టేజ్ మీద సాయి కుమార్ గారి లాగా నేను వాయిస్ చెప్పాను. ఆ రోజు ఆయనకు సన్మానం ఉంది, కనిపించే 3 సింహాలు సన్మాన పత్రం. అంత అయిన తర్వాత ఒక మాట అన్నారు, ఏదైనా డైలాగ్ చెప్పండి అంటారు కదా ప్రేక్షకులు, ఏం చెప్పాలి, నా పాపులర్ డైలాగ్ ఆలస్యం చెప్పేశాడు. నెక్స్ట్ మీకు అని ఆయన కర్ణ ఏకపాత్ర అభినయం చాలా బాగా చేస్తారు. కర్ణ ఏకపాత్ర అభినయం, దుర్యోధన కూడా అద్భుతంగా చేస్తారు. అది చేశారనమాట. ఎప్పుడు కలిసినా కూడా చాలా ఆప్యాయంగా మాట్లాడి ఏ సినిమాలు చెప్తున్నారు మీరు అని కనుక్కుంటారు, వేరే ఆర్టిస్టులు ఏం చేస్తున్నారు వాళ్ళ అప్డేట్స్ అని తెలుసుకుంటారు. తర్వాత ద వే వాళ్ళు ఎంకరేజ్ చేసే విధానం నిజంగా చాలా గొప్పది. వాళ్ళకి నిజంగా చేతులెత్తి మొక్కాలి, అంత బ్రాడ్ విశాలమైన హృదయం. ఎందుకంటే వీళ్ళు మన జానర్లో చెప్తున్నారని కూడా ఏ రోజు ఉండదు భయ్య. బాగా చెప్తే హీస్ గుడ్ అంటే గుడ్, అంతే, దట్స్ ఆల్.
ఒక్కోసారి సాయి గారు ఏదైనా ఒక ఒక ఎప్పుడైనా ఒక వాయిస్ ఓవర్ అలాంటిది ఆయనతో చెప్పించుకోవాలని చాలామందికి ఉంటుంది. ఆ వాయిస్కున్న పవర్ అలాంటిది. అయితే ఒక్కోసారి ఆయనకు వీలు పడదు. అప్పుడు ఆర్సీఎంతో చెప్పించుకోండి, మీకు కరెక్ట్గా నేను కాదు అని అంటే తను దానికి కరెక్ట్గా న్యాయం చేయగలుగుతాడు, మీరు వెళ్ళండి అని కూడా అట్లా నన్ను చాలా సందర్భాల్లో ఎంకరేజ్ చేశారు. సో మిమ్మల్ని నిజంగా లవ్ యూ అంతే. అసలు గ్రేట్ పర్సన్స్ అంతే. డబ్బింగ్ ఆర్టిస్ట్గా మీకు ఇన్స్పిరేషన్ ఎవరు అనుకోవచ్చు? నాకు ఇన్స్పిరేషన్ వచ్చేసి ఇద్దరు, శ్రీనివాసమూర్తి గారు, రవి గారు, ఇద్దరు నాకు అసలు. అయితే మన శ్రీనివాసమూర్తి బ్రదర్ రాజేష్ ఉంటారు, ఆయన అంటారు ఏదేమైనా కూడా భయ్యా అన్నయ్యకి ఎప్పుడన్నా కాదు అన్నప్పుడు మీరే చెప్పారు, రవి గారు ఎప్పుడన్నా కాదన్నా కూడా మీరే చెప్పారు, రెండింటినీ బ్యాలెన్స్ చేయగలిగారు అని నేను అది చాలా హ్యాపీగా ఫీల్ అవుతా. అంటే ఇప్పుడు సీరియల్స్లో నాకు పురాణ గాథలు మొదటి నంది అవార్డు వచ్చింది, నాగబాల సురేష్ కుమార్ గారు చేశారు, కోదండరామిరెడ్డి గారు దానికి డైరెక్టరు. అప్పుడు ఫస్ట్ నంది అవార్డు లార్డ్ శివాకి చెప్పినందుకు వచ్చింది. తర్వాత నెక్స్ట్ వచ్చేసి మొగల్ రేకుల్లో ఆర్కే నాయుడు క్యారెక్టర్ సాగర్ చేశారు. అయితే అందులో అతను అబ్బాయి హీరోకి చెప్పాను, అందులో మళ్ళీ నేను సాగర్ మీరే చెప్పారు, నేనే చెప్పాను, అది నాకు బాగా పేరు తీసుకొచ్చింది. అట్లాగే ముక్తార్ సికందర్ క్యారెక్టర్ చేసి ముక్తార్ గారికి చెప్పాను అనమాట. అట్లాగా అంటే ఒక హీరో ఒక విలన్ అట్లాగా. అయితే ఒకసారి నాకు జై హనుమాను డబ్ చేశారు కదా తెలుగులో, చిరంజీవి గారు వాయిస్ ఇచ్చారు, హనుమాన్కి చెప్పారు. అయితే అప్పుడు అంతకుముందు చిరంజీవి గారితో అనుకోలే సినిమా, అది బాలసుబ్రహ్మణ్యం గారు చెప్తారని శశి దానికి ఫ్రెండ్, మన యాక్టర్ ప్రసాద్ బాబు గారు అల్లుడు శశి అని క్లాస్మేట్ కూడా, బై సెంట్రల్ యూనివర్సిటీలో థియేటర్ ఆర్ట్స్ చేశాడు, తను ఉన్నాడు అక్కడ ఇన్ఛార్జిగా. ఆర్సీఎం నేను రాముడు చెప్పేసిన తర్వాత ఇంకా రావణాసురుడు క్యారెక్టర్ ఒకటి, రావణాసురుడు చెప్పాను ఫస్ట్. చెప్పిన తర్వాత రాముడు క్యారెక్టర్ ఒకటి బ్యాలెన్స్ ఉంది, నేను ఇంకా ఆంజనేయ స్వామికి బాలసుబ్రహ్మణ్యం గారు అనుకుంటున్నాము చెన్నైలో అని చెప్పి అన్నారనమాట. ఇది చెప్పేసే అయిపోద్దా అన్నారు. అంటే ఎట్లా అని చెప్పి అన్నాను, చెప్పేసే అందులో మొగల్ రేకులో చెప్తాం కదా హీరో విలన్కి అట్లనే మేనేజ్ చేయని చెప్పేశాను. చెప్పిన తర్వాత చిరంజీవి గారు ఎంటర్ అయిన తర్వాత మరి ఇంకా ఆయన కేర్ తీసుకోవాలి కదంటే, ఇంత మెగాస్టార్ చెప్తున్నారంటే పక్కన వాయిస్లు ఎలా ఉన్నాయి అని. అప్పుడు రాముడు రావణుడు రెండు బాగున్నాయి, ఎవరు చెప్పారని మన ఉత్తేజ్ భయ్య చెప్పారు నాకు విషయం. బాగున్నాయి ఎవరు చెప్పారంటే ఇద్దరు ఒక్కరే చెప్పారని తెలిస్తే ఆయన కరెక్ట్ తెలుసుకొని అన్నారంట. లేదు ఇట్లా ఆర్సీఎం రాజు అని ఒక ఆర్టిస్ట్ ఉన్నాడని అంటే బాగా బాగా మేనేజ్ చేశారు అని చెప్పేసి అంటే నేను డైరెక్ట్గా చిరంజీవి గారు కాంప్లిమెంట్ కాదు కానీ నాకు ఉత్తేజ్ భయ్య ద్వారా ఇలాగ మెగాస్టారు ఇలా అనుకున్నారు, ఇట్లా మేనేజ్ చేసి చెప్పారు బాగా అని. అదే అంటే నాకు ఇటు శ్రీనివాసమూర్తి గారు ఒక హీరోస్ బాగా పాపులరు, రవి గారు విలన్స్కి బాగా పాపులరు. ఆ రెండు కూడా నేను కొద్దిగా నాకు రోల్ మోడల్స్గా పెట్టుకొని బ్యాలెన్స్ చేయగలను. అంటే బికాస్ ఆఫ్ మిమిక్రీ ఏమో. నేను 2000 ఇయర్లో గురుగారు నేరెళ్ళ వేణుమాధవ్ గారు పద్మశ్రీ సార్ గురుగారు ఆయన శిష్యుడిగా నేను ఒక 1 ఇయర్ పాటు మిమిక్రీని తెలుగు యూనివర్సిటీలో మళ్ళీ నా వచ్చిన మిమిక్రీకి మెరుగులు పెట్టుకొని ఆయన సాహచర్యంలో నేను ఆయన బెస్ట్ శిష్యుల్లో ఒకడిగా నిలిచిపోవటం, ఆ తర్వాత గురువుగారి ఆదరాభిమానాలకు నోచుకోవటం అదొక నాకు అదృష్టం, వరం. ఆయన మళ్ళీ నేను ఎక్కడైతే చదువుకున్నానో అక్కడే ఇన్స్ట్రక్టర్గా నేను, హరికిషన్ గారు ద గ్రేట్ మిమిక్రీ పోయారు ఆయన, హరికిషన్ గారు నేను కలిసి 1 ఇయర్ ఇన్స్ట్రక్టర్స్గా ఉన్నప్పుడు కూడా నాకు నిజంగా ఈ మిమిక్రీ అనే ప్రక్రియ అనేటటువంటిది ముఖ్యంగా క్యారెక్టర్ సంబంధించిన ఇంటోనేషన్స్ కానీ మాడ్యులేషన్స్ కానీ ఎక్స్ప్రెషన్స్ కానీ తర్వాత పిచ్ రెండరింగ్ ఇవన్నీ పట్టుకునేందుకు బాగా హెల్ప్ అయింది. సో మిమిక్రీ నాకు బాగా అడ్వాంటేజ్, నాకు బాగా. సో మిమిక్రీ బాగా అడ్వాంటేజ్ నాకు యాక్టర్కి కానీ డబ్బింగ్ ఆర్టిస్ట్ కానీ. ఇప్పుడు డబ్బింగ్ యాక్టింగ్ అంటే రెండు వేరు ఏం కాదు కదా, అంటే పార్ట్ ఆఫ్ యాక్టింగ్ డబ్బింగ్, కానీ నటన అనేది కంప్లీట్ అనిపిస్తుంది నాకంటే. డబ్బింగ్ అనేది ఒక సమ్ పర్సంటేజ్ అయితే నటన అనేది మొత్తం ఫుల్ఫిల్ చేసేటటువంటి ఒక సంపూర్ణమైన ప్రక్రియ. ఇందులో
నాకు నటనే కష్టం అనిపించింది రెండు కంపేర్ చేస్తే. ఎందుకంటే డబ్బింగ్ చెప్పి చెప్పి అలవాటై ఉండడమే ఏమో తెలియదు కానీ ఆ, నాకు డబ్బింగ్ కంఫర్టబుల్, యాక్టింగ్ బాగా టఫ్, చాలా జాగ్రత్తగా చేయాలి. అది కాంబినేషన్స్, అంబియన్స్ ఇవన్నీ కూడా రియల్లీ ఇట్స్ ఎ టఫ్ జాబ్. అంటే చాలా మంది డైరెక్టర్లు ప్రొడ్యూసర్లు అక్కడ సీన్ తీసేటప్పుడు ఎలా చెప్పిన డబ్బింగ్లో మేనేజ్ చేసుకోవచ్చులే అని అట్లా అట్లా అంటూ ఉంటారు జనరల్గా డైరెక్టర్ కానీ ప్రొడ్యూసర్ కానీ. ఎక్స్పీరియన్స్ ఏదన్నా డబ్బింగ్ మేనేజ్ చేద్దాం, అది ఎంతవరకు కరెక్ట్ ఏంటి అంటే? అది డబ్బింగ్లో మేనేజ్ చేసుకోవడం అనేది కేవలం అక్కడ తడబడ్డ డైలాగ్స్ ఏమన్నా రాంగ్గా చెప్తే ఆ షాట్ మళ్ళీ తీయలేని పరిస్థితులు ఉంటే డబ్బింగ్లో మేనేజ్ చేసుకోవడం అంటే ఓన్లీ డైలాగ్ కరెక్షన్సే భయ్యా. ఎక్స్ప్రెషన్స్, ఆ షార్ట్ సరిగా అతను ఆ నటుడు సరైన ఎక్స్ప్రెషన్ ఇవ్వకపోతే కాంప్రమైజ్ అవ్వరు. అది ఎట్లా డబ్బింగ్లో మేనేజ్ చేస్తారు? ఇప్పుడు అభినయాలు 4లో సాత్వికాభినయము, వాచికాభినయం చాలా ఇప్పటి తర్వాత ఆహార్యాభినయం, ఆంగికాభినయం ఉన్నాయి. సాత్వికాభినయం ఫెయిల్ అయితే మాత్రం డైరెక్టర్ కాంప్రమైజ్ కాడు. కేవలం వాచికాభినయంలో ఏదైనా మిస్టేక్స్ జరిగితే మాత్రమే డైలాగ్ సైడ్ అప్పుడు మాత్రమే డబ్బింగ్లో మేనేజ్ చేసుకోవచ్చు. అంటే మిస్టేక్ ఇన్ ద సెన్స్ ఏంటంటే ఇప్పుడు హైదరాబాద్ అనేది వైజాగ్ అనుకున్నాం అనుకోండి, లేకపోతే ఇక్కడ తడబడ్డాడు డబ్బింగ్లో, అక్కడ డైలాగ్ అందక బట్ మొత్తం షాట్ అంతా బాగా వచ్చింది, దానికి మళ్ళీ రీషూట్ ఎందుకు, డబ్బింగ్లో కవర్ చేద్దాం అన్నది అటువంటి చోట మాత్రమే వస్తుంది. అదే ఆన్లైన్ డబ్బింగ్ పెట్టండి, అసలు స్పాట్ సింక్ సౌండ్ ఇలాంటివి తప్పకుండా అది మళ్ళీ రీషూట్ చేయాల్సిందే. అంటే ఇప్పుడు ప్రొడ్యూసర్ చాలామంది డబ్బింగ్ కూడా ఖర్చుతో కూడుకుందని చెప్పేసి జానీకి కూడా లైవ్ డబ్బింగ్ చెప్పారు. జానీ సినిమాకి, పవన్ కళ్యాణ్ గారి డైరెక్షన్లో వచ్చిన సినిమాకి. తర్వాత చాలా అలాగే కొన్ని చిన్న సినిమాలు కూడా అలా వచ్చినాయి. దానికి దీనికి ఏంటి డిఫరెన్స్ ఏంటి? ఇప్పుడు ఆన్లైన్ లైవ్ డబ్బింగ్తో వెళ్ళిపోవచ్చా, లేదా రియల్గా డబ్బింగ్ చెప్పాలా? దీనికి ఏంటి డిఫరెన్స్ ఏంటి? ఇప్పుడు అలా వెళ్ళి సక్సెస్ కూడా అయ్యారు కదా మామూలుగా. అయ్యారు, కానీ ఏంటంటే భయ్య ఇప్పుడు ఇది ఎక్కువ జరిగింది హిందీలో జరిగింది ఈ ప్రక్రియ. అక్కడ ఏంటి అని అంటే ప్రతి ఒక్కళ్ళు కూడా ఓన్గా డైలాగు చెప్తారు, ఎవరి మీద డబ్బింగ్ మీద డిపెండ్ అవ్వరు. అందరూ కూడా యాక్టర్స్ కూడా పర్ఫెక్ట్గా డైలాగ్ చెప్తారు. పర్ఫెక్ట్గా ఎప్పుడు మనకి స్పాట్ డబ్బింగ్ పాసిబుల్ అవుతుంది? ఒక్క నటుడు కూడా ఒక్క దూడేయకుండా, ఒక నటు పడకుండా కరెక్ట్గా చెప్పినప్పుడే కదా. ఏమాత్రం తప్పు చేసినా మొత్తం టోటల్గా మళ్ళీ మొదటి నుంచి సీన్ చేసుకుంటూ రావాలి. అయితే ఇక్కడ మనం తెలుగులో ఎక్కువగా పరభాష నటుల మీద ఆధారపడడం జరుగుతుంది కాబట్టి ఒక కాంబినేషన్లో ఒక సెట్ ఆఫ్ సీన్స్లో అందరూ తెలుగు వాళ్ళే ఉండి తెలుగు చెప్తే ఓకే, ఒకవేళ పోయినా కూడా మళ్ళీ మనం దాన్ని కవర్ చేసుకోవచ్చు. కానీ అక్కడ ఒక నటుడు ఈజ్ అ గ్రేట్ ఆర్టిస్ట్ అయి ఉండొచ్చు, అతని భాషలో గొప్ప నటుడు నో డౌట్, కానీ అతనికి తెలుగు రాదు అంతే. కాబట్టి అతను ప్రాంప్టింగ్ మీదనో లేకపోతే బ్రోకెన్ తెలుగులోనో కొద్దిగా హిందీ మిక్స్డో లేకపోతే తమిళ్ మలయాళం మిక్స్డ్లోనో తెలుగు చెప్తాడు. దానికి ఖచ్చితంగా డబ్ చేయాల్సిందే కదా. ఇది ఎప్పుడు స్పాట్ డబ్బింగ్ అనేటటువంటి సాధ్యమైందంటే టెక్నాలజీ అనేది మనం ఏమైనా చేసుకోవచ్చు బా. ఈరోజు నవెడేస్ ఈజ్ లైక్ దట్. సింక్ సౌండ్ కావచ్చు, బూమర్స్ పెట్టి స్పాట్లో వాయిస్ తీసుకోవచ్చు, ఇంకేమైనా చేసుకోవచ్చు. కానీ ఎప్పుడైతే మనం మన అందరూ తెలుగు నటులతో చేసి వాళ్ళతో రిహార్సల్స్ చేయించి అందరూ కరెక్ట్గా డైలాగ్ చెప్పినప్పుడు మాత్రమే పాసిబుల్. అంటే ఎంటైర్ మూవీ టు బి లైక్ దట్. అంటే ఏ క్యారెక్టర్ ఒక్కటి మళ్ళీ ఎవరినో మనం బయట నుంచి తీసుకొని వస్తే మాత్రం, అంటే ఒకవేళ ఇప్పుడు షియాజీ గారు ఇట్లాంటి వాళ్ళు చెప్పుకోగలుగుతారు, వాళ్ళు చెప్పారు కూడా, అలా చెప్పినా పర్వాలేదు, కానీ ఆ క్యారెక్టరేషన్ అలా ఉండాలి, అలాగా ఉంటుంది. అప్పుడు ఏంటంటే మనకు డబ్బింగ్ అనేది పాసిబుల్ అవుతుంది. స్పాట్ డబ్బింగ్ అనేది అందరు తెలుగు నటులతో చేసినప్పుడు మాత్రం ఖచ్చితంగా పాసిబుల్ అవుతుంది, కానీ పరభాషా నటులు ఉన్నప్పుడు మాత్రం హైలీ ఇంపాసిబుల్. ఎందుకంటే ఆ ఒక్క క్యారెక్టర్ డబ్ చేస్తే టోటల్గా ఇంబ్యాలెన్స్ అయిపోతుంది సౌండ్. కాబట్టి ఇది ఇప్పట్లో సాధ్యం కాదు తెలుగులో. కాబట్టి ఒక్కటే భయ్య, కోట శ్రీనివాసరావు గారు చెప్పినా ఇంకెవరు చెప్పినా కూడా మన నటుల్ని మనం తయారు చేసుకోవాల్సిన పరిస్థితి అనేది చాలా ఉంది. అంటే నేను ఈరోజు ఒక సినిమా యాక్ట్ చేశానని చెప్పట్లా, ఒక డబ్బింగ్ ఆర్టిస్ట్గా నేను ఎప్పటి నుంచో నేను చెప్తున్నాను. ఏది ఇప్పుడు కొన్ని సినిమాలు మీకు అవకాశం ఉండదు, లేకపోతే అది కాదు భయ్య. ఇప్పుడు డబ్బింగ్ వచ్చింది, డబ్బింగ్ సినిమాల కోసం వచ్చింది. వేరే లాంగ్వేజ్ నుంచి తెలుగులోకి డబ్ చేసేటప్పుడు అప్పుడు కంపల్సరీగా మేమే చెప్పాలి కదా, వెదర్ ఇట్ ఈస్ తమిళ్, మలయాళం, వాట్ ఎవర్, ఇంగ్లీష్ వరకు, హిందీ కానీ ఇంగ్లీష్ కానీ. అప్పుడు తప్పకుండా ఆ సినిమాలో 100% డబ్బింగ్ ఆర్టిస్టులే వర్క్ చేస్తారు. అయితే తెలుగు వచ్చిన వాళ్ళకి తెలుగు చెప్పడం అనేటటువంటిది ఏంటంటే మీరు అన్నారు డబ్బింగ్లో కవర్ చేసుకోవచ్చు. అంటే ఆ నటుడు సరిగా చేయలేదు కాబట్టి ఒక డబ్బింగ్ ఆర్టిస్ట్, ఎక్స్పీరియన్స్డ్ డబ్బింగ్ ఆర్టిస్టు అతని తప్పుల్ని సెటరైట్ చేస్తాడు, కొంతవరకు గెట్ ఆన్ అవుతామనే తప్ప
యాక్చువల్గా అందరూ నటులు కరెక్ట్గా ప్రాక్టీస్ చేసి చేయగలిగితే తెలుగు నటులు వస్తే నష్టమేం లేదు. అంటే డబ్బింగ్ క్రాఫ్ట్ ఏదో అయిపోతున్న ఇదే భయపడాల్సింది ఏం లేదు. ఎందుకు అని అంటే ఈరోజు టీవీ సీరియల్స్ తర్వాత వెబ్ సిరీస్లు ఏదో రకంగా మాకు వర్క్ ఉంటుంది, కానీ 100% డబ్బింగ్ లేకుండా ఏ సినిమా జరగదు. అది ఎప్పుడు జరుగుతుంది? ఇప్పుడు వర్మ గారు కూడా ఏ యాక్టర్కు ఆ వాయిసే. ఏదైనా రక్త చరిత్రలో అంటే అతను వివేక్ మనకు హిందీ అతను. తర్వాత నేను మళ్ళీ మన బోయపాటి శ్రీను గారి వినయ విధేయ రామలో కూడా నేను చెప్పాను, మంచి క్యారెక్టర్ వివేక్. అయితే ఇది క్రాఫ్ట్ ఏమైపోద్దన్న కంగారు ఏం లేదు భయ్య అసలు. ఎందుకనంటే నేను ముందు నుంచి చెప్తున్నా, ఎప్పుడైతే మన నటులు అందరుండి వాళ్ళ డబ్బింగ్ వాళ్ళు చెప్పుకుంటారో, ఇప్పుడు మనకు ఎక్కువగా మలయాళం తమిళ్లో మనకు చాలా వరకు అయితే హిందీ నుంచి కానీ వేరే భాష నుంచి కానీ తక్కువ అక్కడ, మనకు చాలా ఎక్కువ. కాబట్టి డబ్బింగ్ ఆర్టిస్టులకు ఎలాగైనా పని ఉంటుంది. ఈరోజు చూడండి పరిస్థితి ఎలా అయిపోయిందంటే, ఆ సీరియల్స్కి కూడా ఎక్కువ బెంగళూరు నుంచి చెన్నై నుంచి ఆర్టిస్టులు వస్తున్నారు. మీరు ఎక్కువగా వాళ్ళకి అంత డబ్బింగే మొత్తం. డబ్బింగ్ కరోనా టైంలో కూడా బిజీగా ఉంది మా డబ్బింగ్ ఆర్టిస్టులు మాత్రం. ఎందుకంటే ఈ టైంలో నాట్ ఓన్లీ తెలుగు, ఆల్ లాంగ్వేజెస్ డబ్బింగ్ ఆర్టిస్ట్. సొంతంగా స్టూడియో కూడా ఉన్నట్టుంది కదా? నాకు స్టూడియో ఉంది కదా. అందులో మేము ఏం చేసామంటే, నేను ఎక్కువ డబ్బింగ్ సీరియల్స్ చేస్తూ ఉంటాను ఫర్ జెమినీ అండ్ ఇప్పుడు ఈటీవీకి చేస్తున్నాను. అయితే ఈ ఎంటర్టైన్మెంట్ కావాల్సి వచ్చింది. స్ట్రైట్ సీరియల్స్ స్ట్రైట్ సినిమాలు ఆగిపోయినాయి. అప్పుడు ఏంటంటే పాత సినిమాలన్నీ కూడా మళ్ళీ ఓటీటీ కోసమో దేనికోసమో డబ్బింగ్స్ జరిగినాయి. అట్లా ఆర్టిస్టులు అందరికీ ఫుల్గా, నేను బెంగళూరులో కొంతమంది మిత్రులు ఉన్నారు, ఫోన్ చేస్తే మేము బిజీ అండి, ఇక్కడ వేరే వేరే భాష సినిమాలన్నీ కూడా ఇక్కడ డబ్ జరుగుతున్నాయని. కరోనా టైంలో కూడా మేము రిస్క్ జోనర్స్లోకి వెళ్ళి మరీ వర్క్ చేసాం. ఎందుకంటే ఇప్పుడు ఇంత క్లోజ్డ్గా ఉన్నప్పుడు ఇక్కడ ఎవరన్నా ఒక కరోనా ఎఫెక్టెడ్ పీపుల్ ఏదైనా తుమ్మినా దగ్గినా కూడా ఇమ్మీడియట్గా మనం పట్టేసుకుంటుంది అది. క్లోజ్ ఏరియా ఉంటుంది కాబట్టి బాగా అది ఆక్వస్టిక్ ఉంటుంది, బాగా ప్యాక్డ్ ఉంటుంది. ఏసీ తప్ప దీనికి వేరే సోర్స్ లేదు, గాలి ఆడడానికి. సో ఇలాంటి చేసాం, వర్క్ చేసాం. దేవుడి దేవాల అందరూ. చెన్నైలో ఒక మంచి 2 ఆర్టిస్టులు కరోనాకి ఎఫెక్ట్ అయ్యి వాళ్ళు పోవడం జరిగింది, కానీ గాడ్స్ గ్రేస్ ఇక్కడ మనకు మాత్రం మంచి చక్కగా అందరూ కూడా ఆరోగ్యంగా హ్యాపీగా. ఒకరిద్దరికి వచ్చింది కానీ తొందరగా తగ్గిపోయింది, అంత సీరియస్ కూడా కాదు. అట్లా కరోనా టైంలో డబ్బింగ్ ఆర్టిస్టులు అందరూ బిజీగా ఉన్నాం. వర్క్ బాధతో ఏం బాగుంది, వర్క్ లేదన్న ప్రాబ్లం లేదు. మాతో పాటు సౌండ్ ఇంజనీర్స్ రికార్డ్ చేయాలి కాబట్టి వాళ్ళు కొంత ఎడిటింగ్ చేసేవాళ్ళు. ఇలాగ పోస్ట్ ప్రొడక్షన్ వింగ్ మాత్రం కాస్త బాగానే. మన వెబ్ ఫిల్మ్స్ వీటికి కూడా వాళ్ళకి డబ్బింగ్ జరుగుతుంది. ఏదేమైనా ఓటీటీ ఫిల్మ్స్ కానీ ఓటీటీ బాగా జరిగినాయి. ఇంక ఈ మధ్య నాకు బాగా ఫ్యామిలీ మ్యాన్ ఇంకొకటి చెప్పాలి మనకి. ఇప్పుడు వెబ్ సిరీస్లు అనేది ఒక కొత్త వేవ్. ఇందులో నేను మనోజ్ బాజ్పాయికి ఫ్యామిలీ మ్యాన్లో చెప్పాను. అంటే ఫస్ట్ చెప్పినప్పుడు పార్ట్ 1 మేము కూడా అంత గెస్ చేయాల, అంటే వెబ్ సిరీస్కి ఇంత ఇది ఉంటుందని. అది అప్పుడు గ్యాంగ్ ఆఫ్ మీర్జాపూర్ ఇలాంటివి వస్తే కొద్దిగా అది బూతులు అవి ఎక్కువ ఉన్నాయని అన్నారు అందులో. బట్ ఈ ఫ్యామిలీ మ్యాన్ అనేది ఇట్స్ ఏ కంప్లీట్ పిల్లలు అందరూ ఫ్యామిలీ అంతా కూర్చొని చూడదగ్గ ఒక ఫ్యామిలీ ఓరియంటెడ్ చక్కటి వెబ్ సిరీస్. చెప్పిన తర్వాత భలే హిట్ అయింది. అది వెబ్ సిరీస్లో టాప్ వెళ్ళింది. ఇప్పుడు పార్ట్ 2 చేస్తున్నాము. తర్వాత నేను జాక్రాయన్ అని ఒక వెబ్ సిరీస్ హాలీవుడ్ది. అయితే ఆ తర్వాత అభిషేక్ బచ్చన్కి బ్రెత్ 2 చెప్పాను, తెలుగులో చెప్పాను. ఇదంతా కరోనా టైంలోనే చెప్పాను అభిషేక్ బచ్చన్. ఒకసారి వాయిస్ అయితే వాయిస్ అయితే ఇమిటేట్ చేయలేదు, నా వాయిస్ యాస్టీస్ చెప్పాను, సేమ్ వాయిస్ చెప్పాను. అందులో అతనికి కొద్దిగా స్ప్లిట్ పర్సనాలిటీ ఉంటుంది. తనే విలను, తనే హీరో. రియల్గా సూపర్బ్ అది. మా దగ్గర బాగా చేశారు చాలా. అంటే కూతుర్నే అసలు గుర్తుపట్టాడు అనమాట. కూతుర్ని కిడ్నాప్ చేస్తాడు. కిడ్నాప్ చేసి లాస్ట్కు నువ్వు అని చెప్తే కానీ అతనికి ఆ స్పృహలోకి రాడు. అట్లా బయటకు వచ్చిన తర్వాత నాకు ఇది ఇష్టం లేదు, నన్ను ప్రేమిస్తానని చెప్పి మోసం చేసింది, అందుకే చంపేశా, ఇలా ఉంటుంది. మామూలుగా ఏమో నేను వీళ్ళందరితో కూడా ఇన్వెస్టిగేషన్కి వెళ్ళినప్పుడు నాకు అక్కడ ఎలాంటి సాక్ష్యాలు కనపడ్డాయి మాత్రం సబ్మిట్ చేశాను అంటుంటాడు. ఇక్కడ వచ్చేసరికి భలే బాగుంది, అపరిచితులు భలే చేశాను.
తర్వాత ఈ క్రమంలో మనీ హైస్ట్ అని చాలా పెద్ద పాపులర్ వరల్డ్లో చాలా వన్ ఆఫ్ ద సూపర్ డూపర్ హిట్ వెబ్ సిరీస్ స్పానిష్ది. అది తెలుగులో చేస్తున్నాం. అనుకోకుండా నాకు ప్రొఫెసర్ అనే క్యారెక్టర్ అందులో మెయిన్ లీడ్ రోల్ అనమాట. అది చాలా చాలా అంటే ఒక హీరో కాకపోతే మనకు వెబ్ సిరీస్లో హీరో అనేది ఒక లీడ్ రోల్ అని అనుకుంటే మెయిన్ లీడ్ రోలు. దానికి వాయిస్ టెస్ట్కి నా వాయిస్ ఓకే అయ్యి ఇప్పుడు 3 సీజన్స్ కంప్లీట్ అయినాయి. 4th సీజన్ కూడా కంప్లీట్ అవ్వబోతోంది. 5th సీజన్ అక్కడ షూటింగ్ అవుతుంది. అది కూడా కమ్మింగ్ ప్రాజెక్ట్లో సూపర్ ప్రాజెక్ట్. యాజ్ ఎ డబ్బింగ్ ఆర్టిస్ట్గా మాత్రం నాకు సూపర్ మంచి ప్రాజెక్ట్ ఓకే. రాబోతుంది. అది మామూలుగా సినిమా ఇండస్ట్రీలో ఎక్కువ డబ్బింగ్ ఆర్టిస్ట్ యూనియన్ బాగా కమాండింగ్గా ఉంటుంది, పవర్ఫుల్గా ఉంటుంది అంటుంటారు. అవునండి. ఆ అసోసియేషన్లో మీరు చాలా వరకు ఈసీ మెంబర్గా చేశారు, నా దగ్గర జనరల్ సెక్రటరీగా కూడా అవునండి, చేశారు, చేశాను. ఇప్పుడు ట్రెజరర్గా Treasurer ఉంటున్నారు. గా మీ అసోసియేషన్ గురించి ఏం చెప్తారు? యాక్చువల్గా నిజం చెప్పాలంటే యాక్టింగ్ ఎంత ఇంపార్టెంటో డబ్బింగ్ కూడా అంతే. యాజ్ ఎ ప్రొడ్యూసర్గా మీరు కూడా చేశారు కాబట్టి మీకు ఆ విషయం బాగా తెలుసు. ఒక్క చిన్న ఎఫెక్ట్ లేకుండా ఫిలిం బయటికి వెళ్ళదు. ఒక ఫైట్ ఎఫెక్టో ఏదో మిస్ అయితే అది ఫిల్ చేయాల్సిందే. ఈ క్రాఫ్ట్కు ఉన్న ఇంపార్టెన్స్ అంత బాగా ఉంది. అయితే మేము నిజం చెప్పాలంటే మా వర్క్ లేనిది సినిమా బయటికి రాదు. అంటే అఫ్కోర్స్ 24 క్రాఫ్ట్స్లో ఏది లేకపోయినా అస్సలు ఆ సినిమా అనేది ఆ రూపకల్పనే జరగదు. మనది అంటే ఫైనల్ ఫినిషింగ్ టచ్ లాగా. ఇప్పుడు ఫైనల్ క్రౌడ్ వర్క్ అయిపోయిన తర్వాత సినిమాకి సంబంధించినటువంటి పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు అయిపోతే మళ్ళీ డిటిఎస్కి వెళ్ళిపోవడం, ఆర్ఆర్కి వెళ్ళిపోవడం ఇలా అంతా జరుగుతుంది. అయితే ఇది డిమాండ్ చేసి కాస్త ల్యాబ్లో కూడా ల్యాబ్ క్లియరెన్స్ లేదు అని అంటే అసలు డబ్బింగ్ యూనియన్ క్లియరెన్స్ అవ్వకుండా సినిమా రిలీజ్ అవ్వదు. బాగా ఎక్కువ బాగా పాపులర్ అయింది, బాగా ఇదైంది ఎక్కువ. అంటే అంత స్ట్రిక్ట్ గా మీ అసోసియేషన్ అంత అలాగా ఎప్పటి నుంచి కాదు, ఎప్పటి నుంచో నేను దాదాపు 20 years నుంచి చూస్తున్నాను. 25 years అయింది చూస్తున్నాను. 25 years కరెక్ట్. అవును. మొన్న 2018లో సిల్వర్ జూబ్లీ అయిపోయింది మనది. 1992లో ఇండస్ట్రీ ఇక్కడికి వచ్చిన తర్వాత మొన్నటిది 25 సంవత్సరాలు కంప్లీట్ అయినాయి. అయితే ఇది అంచెలంచెలుగా ఎదిగిన క్రమం భయ్య. ఫస్ట్ ఎక్కువ మద్రాసులోనే జరిగేది. అది కాకుండా మళ్ళీ హైదరాబాద్ మొత్తం ఇండస్ట్రీ రావడానికి కొంచెం టైం పట్టింది. ఇక్కడ ఆర్టిస్టులు తయారవడానికి కొంత టైం పట్టింది. ఆ తర్వాత ఇప్పుడు పర్ఫెక్ట్గా రూపుదిద్దుకుంది. ఎంత బాగా అంటే ఇంకా అసలు మనకు లేని ఆర్టిస్టు అన్నట్టుగా లేకుండా ఈ మధ్య హీరోయిన్స్ చెప్పే అమ్మాయిలు కూడా చాలా అద్భుతంగా వచ్చారు. హీరోస్ చెప్పేవాళ్ళు కొద్ది తక్కువ కానీ హీరోయిన్లకు మాత్రం చాలా వాయిస్లు. అయితే ఇక్కడ ఏంటి అని అంటే ఇప్పుడు హీరోయిన్లకి ఎవరెవరు చెప్తారు? సునీత ఎక్కువ చెప్పే, సౌందర్య గారికి అండి, ఇలా చాలా మంది. సవితారెడ్డి గారు, సునీత ఒకప్పుడు చెప్పాలంటే సునీత ఎవరెవరు చెప్పేటప్పుడు మామూలుగా సింగర్స్ సౌందర్య గారికి, తర్వాత ఆల్మోస్ట్ అందరూ స్నేహ, అప్పుడు ఉన్న లీడింగ్లో ఉన్న ఆర్టిస్టులు. అంటే ఈ కాజలు వీళ్ళు వచ్చే వరకు కొద్దిగా మారింది కానీ మన అనుష్క గారికి వీరికి మళ్ళీ సౌమ్య చెప్పింది. కానీ యాక్చువల్గా అంతకుముందు ఆల్మోస్ట్ ఎవ్వరు అసలు అయితే సవితారెడ్డి గారు లేకపోతే సునీత గారు. 10 సంవత్సరాలు వీళ్ళు. అంతకుముందు శిల్ప గారు, రోజారమణి గారు అప్పుడు మనకు ఫస్ట్ బాగా అసలు. రోజారమణి గారు చెన్నైలో ఉన్నారు, ఇక్కడ ఉన్నారు. శిల్ప గారు ఏంటి అని అంటే హైదరాబాద్ నుంచి వచ్చిన ఆర్టిస్టుల్లో ఒక 10 సంవత్సరాలు ఆవిడ. ప్రేమ గారికి కానీ సౌందర్య గారికి ఆవిడ అసలు చెప్పాలంటే చాలా సినిమాలు అంటే చూడాలని ఉంది. తర్వాత సునీత గారు అందుకున్నారు. యాక్చువల్గా ఆవిడ చాలా క్యారెక్టర్స్, అద్భుతమైన క్యారెక్టర్స్ చెప్పుకుంటూ వచ్చారు. వచ్చిన తర్వాత 10 years వీళ్ళది రాజ్యం. వాళ్ళది 92 నుంచి 2002, 2002 నుంచి 2012 వీళ్ళు అనుకుంటే 2012 నుంచి ఇప్పుడు దాకా ఇంకొక బ్యాచ్. ఇప్పుడు సౌమ్య, ఇప్పుడు సౌమ్య అనుష్కకి బాగా పాపులర్. హరిత కొత్త బంగారు లోకంలో అమ్మాయి హీరోయిన్కి స్టార్ట్ చేసి ఇప్పుడు ఆల్మోస్ట్ మంచిగా లీడింగ్లో ఉంది. ఆల్మోస్ట్ అందరి హీరోయిన్లకి. తర్వాత ప్రియాంక, తర్వాత శ్వేత వచ్చింది. తర్వాత ఇంకా చాలామంది. తర్వాత ఘంటసాల రతన్ కుమార్ గారు అమ్మాయి వీణ బాగా చెప్తుంది అమ్మాయి. ఇంకా చాలామంది ఆర్టిస్టులు నిన్న మొన్న కూడా కొత్త వాళ్ళు చాలామంది బాగా చెప్తున్న ఆర్టిస్టులు ఉన్నారు. నైస్, కాజల్, వీళ్ళందరూ చాలామంది. సరే, డబ్బింగ్ చెప్పాలని ఇంట్రెస్ట్ ఉండి వచ్చే కొంచెం పేదవాళ్ళు ఇట్లా మీ దగ్గర అసోసియేషన్లో వేలు డబ్బులు కట్టాలి, దానివల్ల వాళ్ళకి అవకాశాలు తగ్గుతున్నాయి ఇట్లా అంటుంటారు. దానికి మీరు ఏమంటారు? యాక్చువల్గా మామూలుగా ఎక్కువ రెమ్యునరేషన్ తీసుకుంటున్నారని ఎంట్రీ ఫీజే వాటికి మెంబర్షిప్ తీసుకోవడానికి. అంటే ఏం లేదు భయ్య. ఇప్పుడు మా నిజం చెప్పంటే కంపేర్ విత్ అదర్ క్రాఫ్ట్స్ మనది చాలా తక్కువ ఉంది. ఎందుకు మేము తక్కువ పెట్టామంటే ఇది డబ్బింగ్ అనేది అందరికీ అబ్బే విద్య కాదు.
దీన్ని మనం లక్షలు లక్షలు చేసేసి అనవసరంగా అసలు రాకుండా పోతే ఏమైందంటే ఈ మధ్య ఇప్పుడు ఈ ల్యాబు ఇవన్నీ మనం ఇందాక అనుకున్నాం, ఈ ల్యాబు ఇవన్నీ పోయి ఎవరికి వాళ్ళే ఇప్పుడు ఇప్పుడు మనకు క్యూబ్ ఇవన్నీ వచ్చిన తర్వాత డిజిటల్ అయిపోయిన తర్వాత ఏమైంది, ఎక్కడైనా పవర్ తగ్గిందా? పవర్ తగ్గింది. వాయిస్ పవర్ కావాలి కానీ డబ్బింగ్ క్రాఫ్ట్ పవర్ కొద్దిగా ఏమవుతుందంటే ఎక్కడ జరుగుతుందో డబ్బింగ్ తెలియట్లా, ఎవరికి వాళ్ళు చెప్పేసుకుంటారు. కాబట్టి మేము ఏం చేసామంటే కొంత వెసులుబాటు కల్పించాం. ఇప్పుడు మరీ పట్టుకొని కూర్చుంటే కూడా డబ్బింగ్ అయిపోతుంది, వాళ్ళు మన మెంబర్స్ కాదు. కాబట్టి బాగా డబ్బింగ్ చెప్పే వాళ్ళని యూనియన్లోకి తీసుకుందామని చెప్పి కొద్దిగా బాగా తగ్గించాం. నిజం చెప్పాలంటే ఇట్స్ ఎ డొనేషన్ యాక్చువల్గా. కంపేర్ విత్ అదర్ క్రాఫ్ట్స్ మేము చాలా తక్కువనే అనుకుంటాం, రీజనబుల్గానే ఉన్నామని అనుకుంటున్నాం. కాకపోతే అంటే లిమిటెడ్గా సెలక్షన్స్ ఉంటాయి. బాగా చెప్తున్నారంటే మాత్రం వాళ్ళని మళ్ళీ మేమే, అంటే చాలామంది ఇప్పుడు అజీజ్ బాగా లీడింగ్లో ఉన్నాడు మంచిగా, అజీజ్ కానీ ఒకప్పుడు విశ్వ కానీ వాళ్ళ ఆడిషన్స్కి రాలా, డైరెక్ట్గా వాళ్ళ స్కిల్స్ని బట్టి వాళ్ళు డైరెక్ట్గా క్రాఫ్ట్లోకి వచ్చారు. అట్లా కూడా వేరే వాళ్ళు చెప్తుంటే మీ అసోసియేషన్ తరపు వెళ్ళి అడ్డుకుంటారా? అంటే ఇప్పుడు తెలిస్తే అక్కడ జరుగుతోంది వర్క్ అని ఏదైనా ఇన్ఫర్మేషన్ ఉంటే అడ్డుకోవడం అంటూ వర్క్ అయితే, డబ్బింగ్ ఇన్ఛార్జ్ మీలో ఒకళ్ళే ఉంటారు కదా, ఆల్రెడీ అసోసియేషన్ ఉన్న వాళ్ళే డబ్బింగ్ ఇన్ఛార్జ్గా ఉంటారు కదా, వాళ్ళకి ఆటోమేటిక్ తెలిసిపోతుంది. ఒక 20 మంది ఇన్ఛార్జెస్ ఉన్నారు, వాళ్ళందరూ కూడా డెడికేటెడ్గా చేస్తూ ఉంటారు. అయితే ఒకటి, మా డబ్బింగ్ ఇన్ఛార్జీలు అందరూ కూడా మా ఆర్టిస్టులనే మ్యాక్సిమం మాతోనే వర్క్ చేయించడానికి ట్రై చేస్తారు. ఎప్పుడు కూడా నాన్ మెంబర్స్ని వాళ్ళు ప్రోత్సహించరు. ఎందుకంటే మా దగ్గరే దాదాపు 400 మంది ఉన్నాము. 400 మందిలో ఒక 100 మంది బాగా చెప్పగలిగే ఆర్టిస్టులు, ఒక 300 మంది ఏంటి అని అంటే వాళ్ళు కొద్దిగా ఫీల్డ్కి దూరంగా ఉండి చెప్పకపోవడమే, కొంతమంది సీనియర్స్ అయ్యారు అలా తప్ప దాదాపు 400లో 200 మంది చాలా యాక్టివ్గా ఉన్నారు. ఇప్పుడు ఇంతమంది ఉన్నప్పుడు కాకుండా బయట నుంచి తీసుకొని రావటం అనేది అంత సమంజసమైంది కాదని, ఇప్పుడు మనం ఎంతో ఎఫర్ట్ చేసి దీన్ని నమ్ముకొని వచ్చాము, పైగా చెప్పగలిగే వాళ్ళు ఉన్నారు. ఇంకొకటి భయ నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే బయట నుంచి వచ్చిన ఆర్టిస్టులు ఎవరైనా నాన్ మెంబర్స్ చెప్తే 1-2 సినిమాలు చెప్పారు కానీ వాళ్ళు లాంగ్ నిలబడలా. మళ్ళీ ప్రొఫెషనల్స్ మేమే అయ్యాం. ఎందుకంటే దీనిలో ఒక నిబద్ధత ఉంది, మాకు మా బ్రెడ్ అండ్ బటర్ ఇదే కాబట్టి మేము 24 గంటలు దీని గురించి ఆలోచిస్తాం. కాబట్టి ఒక సినిమా పోతే అయ్యో పోయింది ఒక సినిమాని బాధపడతాం. కాబట్టి వేరే ఫీల్డ్ నుంచి వాయిస్ బాగా ఉందని వస్తారు. వాళ్ళు ఏంటంటే దీనికి వాళ్ళ రంగం వేరే ఏదో ఉంటుంది, ప్యాషన్ కొద్దీ వస్తారు, హాబీ కొద్దీ వస్తారు. వాళ్ళు ఈ టైం కేటాయించలేరు. పైగా ఇక్కడ డబ్బింగ్ అనేది ఎంత కష్టం అనేది అందరికీ తెలుసు. ఇప్పుడు ఒక సినిమాకి వాళ్ళు ఒక నెల వర్క్ చేస్తే 1 లక్ష రూపాయలు రావచ్చు, 2 లక్షలు రావచ్చు. ఒక సినిమాకి నెలంతా కష్టపడి చెప్పినా కూడా ఒక్కోసారి 10,000, 20,000 కూడా రాకపోవచ్చు. దాంతో ఇదంతా లాభసాటిగా లేదని కూడా వెళ్ళిపోయిన వాళ్ళు ఉన్నారు. ఎందుకంటే ఫిల్టర్ ఎవరైతే గట్టిగా దీని మీద హార్డ్ కోర్ ఎవరైతే ఉన్నారో, కరడుగట్టిన హృదయం ఎవరికైతే ఉందో వాళ్ళు నిలబడతారు. నిలబడ్డ ప్రతి ఒక్కరికి బాగుంది, చక్కగా ఒక 20,000, 20-30,000 మినిమం నుంచి 1,00,000 రూపాయల దాకా సంపాదించుకుంటున్నారు మా ఆర్టిస్టులు. ఒక్కొక్క ఆర్టిస్టు అంటే విత్ ద సపోర్ట్ ఆఫ్ సీరియల్స్ అండ్ వెబ్ సిరీస్. ఇప్పుడు వచ్చినటువంటి మనకు వెబ్ సిరీస్ కానీ సీరియల్స్ కానీ, సినిమాల్లో చెప్పాలనంటే ఒకప్పటితో పోలిస్తే అవకాశాలు తగ్గినాయి. బట్ డబ్బింగ్ వచ్చేసి మనకి సీరియల్స్ చాలా సపోర్ట్ చేస్తున్నాయి భయ్య. చాలా అసలు దాదాపు ఒక 50 సీరియల్స్ అవుతున్నాయి డబ్బింగ్ అండ్ స్ట్రైట్ కలిపి. డబ్బింగ్ తక్కువ, ఒకప్పుడు బాగా అయ్యేవి. ఒక 10 సీరియల్స్, ఒక డబ్బింగ్, ఒక 40 స్ట్రైట్ సీరియల్స్, ఒక 50 సీరియల్స్ వివిధ ఛానల్లో. అసలు ఎవరికి టైం లేదు, రెస్ట్ లేదు. అసలు చాలా కష్టపడుతున్నారు, రాత్రింబవళ్ళు వర్క్ చేస్తున్నారు. దే ఆర్ గ్రేట్, చాలా సిన్సియర్ వర్క్ చేసుకుంటున్నారు. ఈ 25 ఇయర్స్లో మీ డబ్బింగ్ యూనియన్ అసోసియేషన్ మెంబర్స్కి ఏం చేసింది? 25 ఇయర్స్లో మేము ముఖ్యంగా ఆర్టిస్ట్కి వెల్ఫేర్కి సంబంధించి మేము లోన్స్ అవి తప్పకుండా, దానికి వితౌట్ ఏది ఉండదు, హ్యాండ్ లోన్. అంటే ఒక 25,000, ఒక 30,000 తీసుకున్నారంటే ఇంకంతే, నో ఇంట్రెస్ట్. కడతారు, మళ్ళీ అది కట్టాలి ఎవ్రీ మంత్. కానీ అట్లా వాళ్ళకి వీలున్నప్పుడల్లా ఒక 10 months ఆర్ 1 yearలో కంప్లీట్ చేయాలి. లోన్ ఫెసిలిటీ ఒకటి చేశాము. తర్వాత మెటర్నిటీ లోన్ ఒకటి చేశాము. ఆ తర్వాత ఇన్సూరెన్స్ ఒకటి. ఆ తర్వాత ఎవరికైనా తక్షణమే ఏదైనా ప్రమాదం కానీ అలాంటిది జరిగితే తక్షణ సహాయం కింద 10,000 నుంచి ఒక 25,000 రూపాయల దాకా సహాయం చేయడం అదొకటి. చిత్రపూరి కాలనీలో మన వాళ్ళకి చాలామందికి ఇళ్ళు దొరకడం జరిగింది. ఆ తర్వాత మెయిన్గా ఏంటి అని అంటే ఎడ్యుకేషన్ లోన్స్ ఇస్తున్నాం పిల్లలకి. అంటే ఆర్టిస్టులు కాకపోయినా కూడా ఆర్టిస్టుల పిల్లలకి ఎడ్యుకేషన్ లోన్స్ అని ఇస్తున్నాము.
ఇవన్నీ మాకు వచ్చేది ఇన్కమ్ సోర్స్ ఏంటంటే మనం ఒక సినిమాకు వర్క్ చేసాం, మనకు ఒక 10,000 వచ్చినాయి, అందులోంచి ఒక 1,500 రూపాయలు మేము యూనియన్కి ఇస్తాం. అంటే 1,00,000 రూపాయలైనా అదే అనుకోండి. అట్లా ప్రతి ఆర్టిస్టులు విడివిడి ఎవరైనా సరే ఇవ్వాల్సింది. ఏ సినిమా ఒక్కొక్క సినిమాకి అన్ని సినిమాలకు ఇవ్వాల్సిందే. అంటే ఇందులో క్రౌడ్ వర్క్ చేసిన వాళ్ళకు పర్సంటేజ్ తక్కువ ఉంటుంది, బిట్ వర్క్ చేసిన వాళ్ళకి ఒక రేంజ్ ఉంటుంది, క్యారెక్టర్స్ చెప్పిన వాళ్ళకి ఒకటి, హీరోయిన్లకు చెప్పే వాళ్ళకి ఒక రేంజ్ ఉంటుంది. వాళ్ళందరూ కంపల్సరీ కట్టాల్సిందే. త్రూ యూనియన్ మేము ఎల్లో షీట్ ద్వారా పేమెంట్స్ అవుతాయి, అందరికి ఆన్లైన్ పేమెంట్స్ ఇప్పుడు మొత్తము. వాళ్ళు ఏంటంటే పేమెంట్ ఫస్ట్ యూనియన్కి వస్తుంది, యూనియన్ విల్ డిస్ట్రిబ్యూట్ టు ఆర్టిస్ట్. ఈ క్రమంలో ఏ ఆర్టిస్ట్కి ఎంత అన్నది ఒక సినిమాకి దాదాపుగా ఒక 2,000 నుంచి 3,000 రూపాయలు ఇన్ఛార్జ్ కూడా అందులో కొంత తను కూడా పేమెంట్ కట్టాల్సింది ఉంటుంది, తన సబ్స్క్రిప్షన్. అట్లాగా మొత్తం ఒక సినిమాకి ఒక 5,000 అట్లా అనుకుంటే జరుగుతాయి, కరెక్ట్గా జరుగుతాయి, ప్రాపర్గా జరుగుతాయి త్రూ యూనియన్. ఎందుకంటే మన యూనియన్ ఉంది అందుకోసం. అట్లాగా మాకు కొన్ని ఫిక్స్డ్ డిపాజిట్స్ అవి చేసుకున్నాము, కొంత అమౌంట్ చేసుకున్నాము. కాకపోతే యూనియన్ కూడా ఇప్పుడు సొంత భవనమే ఉంది. మేము ఫీల్ అయ్యేది ఏంటంటే ఒక అపార్ట్మెంట్లో ఫ్లాట్ ఉంది ఇప్పుడు మాకు. అది కాకుండా ఒక ఇండిపెండెంట్ హౌస్ ఉంటే చాలా బాగుండేది అని, అది మిస్ అయ్యామని ఫీల్ అవుతాం. ఎందుకంటే ఒకప్పుడు మన కృష్ణానగర్, ఇందిరానగర్లో మనకి ఒక 10 లక్షలకు 15 లక్షలు కూడా మంచి సైట్లు దొరికినాయి. ఇప్పుడు 1 కోటి రూపాయలు పెట్టినా లేవు. ఆ టైంలో మిస్ అయిపోయినాం అన్నది ఒక్కటి ఫీల్ అనమాట. 20 సంవత్సరాల్లో అది సొంత భవనం ఉంది బట్ ఫ్లాట్ ఉందన్నమాట. అసోసియేషన్ అంటే ఇప్పుడు ఈ కరోనా టైంలో ఇలాగ అసోసియేషన్ ఏం చేస్తుంది? చాలా మా ప్రెసిడెంట్ గారు కాంచన్ బాబు గారు, జనరల్ సెక్రటరీ సుబ్బారావు గారు చాలా హార్డ్ వర్క్ చేశారండి. మీరు ట్రెజరర్ కదా? నేను ట్రెజరర్. వాళ్ళు అసలు తెగించి పాసులు తీసుకొని, మన సిసిసి పాసులు బేస్ చేసుకొని, అసలు నిజంగా ఇప్పుడు మనం ఇలా స్వేచ్ఛగా తిరుగుతున్నాం, కానీ అప్పుడు ఏరియా దాటడానికి ఎంత కష్టపడ్డాం. చిరంజీవి గారి చారిటబుల్ ట్రస్ట్ నుంచి వచ్చిన కూపన్స్ కానీ, గ్రోసరీస్ కానీ అందరికీ ప్రాపర్గా డిస్ట్రిబ్యూట్ చేశాము. బచ్చన్ సాబ్ నుంచి వచ్చినటువంటి బిగ్ బజార్ కూపన్స్ కానీ చేశాము. ఇది కాకుండా సాయి కుమార్ గారు 1,00,000 రూపాయలు, రవి గారు 1,00,000 రూపాయలు, ఇట్లా డిఫరెంట్ సౌండ్ అండ్ విజన్ అని చెప్పేసి మనకి ఇప్పుడు వెబ్ సిరీస్ ఇక్కడ బాంబే వాళ్ళు చేస్తున్నారు, వాళ్ళు ఒక 1 lakh డొనేట్ చేశారు. అట్లాగే మా ప్రసాద్ గారు వాళ్ళ అబ్బాయి గారు కలిపి 1,00,000 రూపాయలు. ఇట్లాగా అందరూ చెన్నై నుంచి శ్రీనివాసమూర్తి గారు, చాలామంది ఆర్టిస్టులు, ఇక్కడ మా ఆర్టిస్టులు అందరు కలిసి మంచి డొనేషన్ చేశారు. ఆ డొనేషన్ని కూడా మేము ఇట్లా నీడీ పీపుల్ ఎవరైతే ఉన్నారో 3 నెలలు ఒక్కొక్కరికి 2,500 చొప్పున 3 months మేము వాళ్ళు ఆ పీరియడ్లో కనీసం అంటే మనవంతు సహాయంగా క్యాష్గా ఇచ్చాము. క్యాష్గా 2 నెలలేమో యూనియన్ ఇచ్చింది, 1 month ఏమో డోనర్స్ ఇచ్చినటువంటి అమౌంట్ని అడ్జస్ట్ చేసి బాగా నీడీ పీపుల్, కొంతమంది స్వచ్ఛందంగా మాకు వద్దు అన్నారు. యూనియన్ నిలబడింది ఈ క్రైసిస్లో. కాకపోతే ఏంటంటే భయ్య, ఇప్పుడు ఒక యూనియన్కి మనం అంటే ఒక 500 మంది ఉన్న దగ్గర మనకు ఒక 100 bags వచ్చాయనుకోండి, డిస్ట్రిబ్యూట్ చేయడం అనేది కష్టమవుతుంది. అప్పుడు మనం ఏం చేస్తామంటే నీడీ పీపుల్ అనే వాళ్ళని వెతికి, ఎవరైతే లైక్ తెల్ల రేషన్ కార్డు హోల్డర్స్ లాగా కొద్దిగా ఇన్కమ్ తక్కువ, ఇప్పుడు మేము తీసుకోవడంలో అది ఔచిత్యం లేదు, ఇట్లా మాలాంటి వాళ్ళు మేము వదిలేస్తే బాగా కష్టం ఇచ్చాము. ఇచ్చినప్పుడు ఏమైందంటే అక్కడ కొంత మా యూనియన్ కాదు ఎక్కడైనా సరే కొంత అసంతృప్తి ఉంటుంది. ఇప్పుడు వర్క్ లేదు అంటే ఎవరికీ లేదు కదా, మాకు కూడా ఇవ్వచ్చు కదా, కానీ మనకు వచ్చిన దాన్ని బట్టి మనం డిస్ట్రిబ్యూట్ చేయగలిగాము. అది దయచేసి మా వాళ్ళందరూ కూడా అర్థం చేసుకుంటారు. మా దగ్గర ప్రతి క్రాఫ్ట్లోనూ అది జరిగింది. ఇది పరిస్థితి అలాంటిది. వాళ్ళు ఉన్నా కూడా వాటన్నిటిని తట్టుకొని నిలబడ్డాము, అందరూ అర్థం చేసుకున్నారు. దేవుడి దయ వల్ల ఇప్పుడు మనకు వ్యాక్సిన్ వచ్చింది కాబట్టి ఇప్పుడు అందరం నిర్భయంగా బయటకు వచ్చి వర్క్ చేసుకోగలుగుతున్నాం. నిజంగా ఒక పెద్ద ఉత్పాతాన్ని, ఒక కెలామిటీని మనం చూస్తాం. ఎక్కడో స్పానిష్ ఫ్లూ అనేది 1920లో వస్తే మళ్ళీ 2020లో 100 ఏళ్లకి ఇలాంటిది ఏదేమైనా కూడా మాస్క్ కాపాడింది అందరినీ. మాస్కే, ఇంకా వేరే ఏ కరోనా వచ్చినా, ఏ స్ట్రెయిన్ వచ్చినా, కూడా వచ్చినా మాస్కో రక్షిత అనుకోవాలి. మాస్కో రక్షిత, మాస్క్ని మనం రక్షిస్తే మాస్క్ మనం రక్షిస్తుంది. ఇప్పుడు మీరు నటన వైపు వచ్చారు కాబట్టి ఇది కంటిన్యూ చేస్తారా? తప్పకుండా చేద్దామని అనుకోండి. అంటే స్క్రీన్ మీద ఇప్పుడు వస్తున్న ఇది కానీ అప్లాస్ కానీ, నాకు ఫస్ట్ కాల్ మల్లూరుపల్లి మల్లూరి వెంకట్ అని మన డబ్బింగ్ రైటర్. ఓకే,
మల్లూరి వెంకట్ గారు వాళ్ళ ఊర్లో అక్కడ ఈస్ట్ గోదావరిలో ఉన్నారు. చూసి నేను ఇంకా పూజ అయిపోయి భోజనానికి కూర్చుందాం అనే టైంలో వచ్చింది. బాబాయ్ చాలా బాగా చేశారు అంటే బాబాయ్ అనుకుంటాము. నిజం చెప్పాను నేను, లేదు బాబాయ్ బాగుంది అని అంటే, ప్లస్ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కూడా మాట్లాడారు. సినిమా బాగుందండి, మీరు బాగా చేశారు చెప్తున్నారు, మా ఈజ్ డబ్బింగ్ ఆర్టిస్టు ఆర్సీఎం రాజు. అరే అసలు చెప్పలేదు మాకు, సడన్ సర్ప్రైజ్గా ఉందని చెప్పి ఆయన సినిమా అవుతున్నంతసేపు మీ గురించి చెప్తున్నారండి, బాగా చేశారని ఫస్ట్ కాల్ అలా వచ్చింది. ఆ తర్వాత ఇంకా నాకు ఇండస్ట్రీ నుంచి వచ్చిన మంచి కాళ్ళు ఇంకా అంటే ఇంకా ఇప్పుడు కొంతమంది చూస్తున్నారు. ఇంకా ఫ్రెండ్స్ ఎక్కువగా వచ్చినాయి కాల్స్ వచ్చినాయి. తర్వాత మన వల్లూరుపల్లి రమేష్ గారు చెప్పారు, మంచిగా రిసీవ్ చేసుకుంటున్నారు క్యారెక్టర్, కంటిన్యూ చేయి కానీ మంచి క్యారెక్టర్స్ ఉంటే చేయన్నారు. అంటే ఒకటి నేనేమనుకుంటున్నానంటే, ఇప్పుడు నేను ఒక రంగంలో ఆల్రెడీ ఉన్నాను కాబట్టి ఇప్పుడు వచ్చిన అవకాశాలు ఏమైనా ఉంటే కొద్దిగా మనకి పేరు వచ్చేగా ఉంటే చేద్దాము, అంటే టైం ఇక్కడి నుంచి అటు వెళ్తాం కాబట్టి. బట్ ఇంకొకటి దాదాపు 23 ఏళ్ళు అయిపోయింది నాకు డబ్బింగ్ ఇంకా ఇండస్ట్రీలోకి వచ్చి. ఇంకొకటి అంటే ఇంకా కొద్దిగా నా నెక్స్ట్ జనరేషన్ వాళ్ళు కూడా వచ్చారు ఇప్పుడు. ఒకప్పుడు రవి గారు లేకపోతే హైదరాబాద్లో ఆర్సీఎం రవి గారు ఎలాగా ఆర్టిస్ట్కి వెళ్ళిపోయారు, అట్లా మీరు షిఫ్ట్ అవుదామని ఉంది భయ్య. అంటే ఒకటి కొంత ఒక కొత్త ఫేజ్లోకి వెళ్ళినట్టు ఉంటుంది, కొంత ఉత్సాహం కూడా మళ్ళీ మనకి ఇప్పుడు చేంజ్ ఓవర్ ఉంటుంది, చాలా ఒక చేంజింగ్ ఉంటుంది. కాకపోతే ఏంటంటే నేను సినిమా డబ్బింగ్లో మాత్రం నిజంగా ఎంత సాటిస్ఫైడ్ హ్యాపీ అంటే, ఒక నటుడు జీవితంలో తాను చేయలేని క్యారెక్టర్స్కి మేము డబ్బింగ్ చెప్పాం. అది నాకు ఇట్ హ్యాస్ గివెన్ టు మీ లాట్ ఆఫ్ సాటిస్ఫాక్షన్ అనమాట. అంటే ఇంకా బచ్చన్ గారు కూడా ఒక యాడ్ చెప్పాను, ఇట్లాగా ప్రైవేట్ యాడ్స్ కూడా చాలా చెప్పాను. షారుఖ్ ఖాన్ గారికి స్వదేశు చెప్పాను, సల్మాన్ చెప్పాను, అజయ్ దేవ్గన్, ఇవన్నీ డబ్బు అయినప్పుడు సల్మాన్ ఖాన్, అజయ్ దేవ్గన్ ఇవన్నీ చెప్తూ ఉన్నప్పుడు ఇంకా అన్నీ అంటే అటు విజయకాంత్కి అటు కొన్ని సినిమాలు అంటే మేము వచ్చినప్పటికీ వాళ్ళు ఇంకా యాక్టింగ్ ఇంకా వాళ్ళు ఫీల్డ్లో కొనసాగడం అనేది మాకు లక్కీగా కొన్ని సినిమాలు మేము వాళ్ళకి చెప్పడం జరిగింది. ఇట్లా సౌత్ ఇండియన్ స్టార్స్ మమ్ముట్టి, మోహన్ లాల్, సురేష్ గోపి, పృథ్వీరాజు అక్కడ మలయాళంలో, కన్నడంలో మరి ఉపేంద్ర గారు, అర్జున్ గారికి కొన్ని సినిమాలు చెప్పాను. అట్లాగా మరి తమిళ్లో కూడా కొంతమంది హీరోస్కి చెప్పాను. సో అటు అన్ని రకాలుగా కూడా నాకు చాలా హ్యాపీగా ఉంది. కాబట్టి ఇంకా యాక్టింగ్లో ఏమైనా అవకాశాలు వస్తే ముందుకెళ్దామని అనుకుంటున్నాను. ఓకే, ఈ సినిమా ముఖ్యంగా రామ్ గురించి ఏం చెప్తారు? నిజంగా గ్రేట్ ఆర్టిస్టు, ఎనర్జీ అసలు మేము పక్క నుండి చూసేవాళ్ళం. నిజంగా అంటే ఆ ఫైట్స్ అవన్నీ ఎట్లా అంటే రోప్ లేదు, ఏం లేదు, అసలు అలా పడుతున్నారు, మాకు కంగారేసి భయం వేస్తుంది అసలు. కానీ ఎంత డెడికేటెడ్గా, ఇంకొకటి ఎంత ఫ్రెండ్లీగా, మేము వెళ్ళగానే ఫస్ట్ వీళ్ళు ఒక చిన్న యాక్టరు, ఒక పెద్ద యాక్టరు ఇదేం లేదు, వెళ్ళగానే హాయ్ అండి అనగానే హాయ్ అండి బాగున్నారు, నిన్న దెబ్బలేం తగలేదు కదా, సేఫ్గానే వచ్చారు కదా అన్నానంటే నన్ను పైడి గారు అని అనేవారు. నిజంగా నేను అన్నాను, బాబు నేను చాలా సినిమాల్లో మీ సినిమాలు డబ్బు అంటే నుంచి ఆర్సీఎం రాజు యాక్టర్గా పేరు నాకు, ఇట్లా చాలా సినిమాలు చెప్పానంటే తెలుసండి, కళ్ళు మూసుకొని ఉంటే మీ వాయిస్ నాకు అర్థమైపోతుంది, మీరు ఏ క్యారెక్టర్స్ చెప్పారు అని అన్నారు. చాలా ఫ్రెండ్లీ, ప్రతి ఒక్కళ్ళని ఎంత అంటే ఆయనకు సరదా చేస్తే సెట్లో ఉన్న ఎవరితోనూ అసలు ఒక్కోసారి వాళ్లకు పంచులు ఇచ్చినట్టు చేసి అసలు వాళ్ళతో సరదాగా జోకులు వేసి వాళ్ళ మీద ఇంత జోవియల్గా ఒక హీరో అంటే నేను ఎప్పుడు లొకేషన్లో ఏ హీరోను దగ్గర మనం చేసిన ఎక్స్పీరియన్స్ లేదు కదా, ఇంత బాగా పలకరించి ప్రతి ఒక్కరిని ప్రతిరోజు వెళ్ళి పలకరిస్తే అంతే ఫ్రెండ్లీగా పలకరించి నవ్వటం. నేను ఇట్లా మేము కానిస్టేబుల్స్గా ఆయన కొన్నిసార్లు హ్యాండ్ అది లాక్ చేయాల్సి వస్తుంది, ఇట్లాగా మేము కంగారు పడి ఇట్లా మెల్లిగా భయపడుతూ పట్టుకుంటే, లేదండి గట్టి పట్టుకోండి మీరు, అసలు ఎందుకు కంగారు పడుతున్నారు. ఒకసారి నాకు తెలియక నేను కింద పడిపోయాను.
ఆ కొట్టినట్లు. అందులోనే ఆ పెల్మెల్లోనే దుమ్మిలో కింద పడిపోతే నేనుండి తర్వాత మాస్టర్ ఏమో లేదు యూ హ్యావ్ టు డూ లైక్ దిస్, స్పీడ్గా తిరగాలి మీరని ఆయన అరుస్తున్నారు. నేనుండి బాబు నేను ఐఎమ్ నాట్ గెట్టింగ్ దట్, ఎట్లా చేయాలో అర్థం కావట్లేదు అంటే ఒక అద్భుతమైన టెక్నిక్ చెప్పారు. మీరు ఈ లెగ్ కాదు అండి, ఈ లెగ్ తీసుకోండి ఈజీ అవుతుందని. అసలు చాలా చాలా హెల్ప్ చేశారు. అంటే ఒక ఫస్ట్ టైం మూవీలో ఒక హీరో యాక్సెప్టెన్స్ కూడా ఉంటుంది, తన చుట్టూ ఉన్న క్యారెక్టర్స్ Encouragement compulsory చూస్తారు కదా. అలాంటిది అసలు ఏమనకుండా ఈ క్యారెక్టర్ మంచి క్యారెక్టర్లో ఒక కొత్త నటుని పెట్టారని కానీ ఏది లేకుండా ఎక్కడన్నా పొరపాట్లు చేసినా కూడా మమ్మల్ని అర్థం చేసుకొని సరిదిద్దుకుంటూ, ఇంకోటి ఫ్రెండ్లీ నేచర్ ఆయనకి, అభిమానులను ఆయన పలకరించే విధానం కానీ. అక్కడ జెనెక్స్లో షూటింగ్ చేసేవాళ్ళం, అక్కడికి ప్రతిరోజు ఒక 50-60 మంది వచ్చేవారు. ప్రతి ఒక్కరిని విష్ చేసి ఒకరోజు ఫోటో సెషన్ పెట్టి మీరు షూటింగ్ ఉంది డిస్టర్బ్ అవుతాం ఒకరోజు పెడతామని పెట్టి, నిజంగా అంటే అన్ని సినిమాలు చేసి అన్ని సక్సెస్ చేసిన ఒక హీరో అంత ఫ్రెండ్లీగా ఉండటం అనేది, కలిసిపోవడం అనేది నిజంగా ఈజ్ గ్రేట్. చాలా ఓకే, ఆడియన్స్కి ఏం చెప్తారు? నేను సినిమా చాలా చాలా బాగుందండి, ఎక్సలెంట్ మూవీ. మీరు వెళ్తే మాత్రం డెఫినెట్గా థ్రిల్ ఫీల్ అవుతారు. ఇది ఒక అంటే ఇటువంటి మూవీ చేయడానికి కూడా నిజంగా ఒక ఎంతో హోంవర్క్ ఉంటుంది. యాక్చువల్గా డబల్ యాక్షను హీరోసు ఇద్దరికీ సేమ్ ఇంపార్టెన్స్ ఇస్తూ ఒక హ్యూమన్ ఎమోషన్స్ని బాగా పండించి, లవ్ సెంటిమెంటు, మదర్ సెంటిమెంటు, బ్రదర్ సెంటిమెంటు, అన్ని రకాలుగా వాట్ నాట్, ఇట్స్ ఏ కాంబో, ఇట్స్ ఎ గ్రేట్ కాంబో. ఎంటర్టైన్మెంట్ ఉంది ఇందులో, ఆల్ కైండ్ ఆఫ్ ఇప్పుడు ప్రజెంట్ మూవీ కావాల్సిందంటే ప్రజెంట్ ట్రెండ్లో ఉన్న మూవీ. నిజం చెప్పాలంటే ఇంతకుముందు ఇలాంటి మూవీ తెలుగులో రాలేదు. మీరు తప్పకుండా ఎంజాయ్ చేస్తారు, థ్రిల్ ఫీల్ అవుతారు. డెఫినెట్గా మూవీ అనేది మిమ్మల్ని 100కి 100% ఎంటర్టైన్ చేస్తుంది. ఇది మీరు ఆల్రెడీ దీన్ని ఆదరించారు, దీన్ని ఇంకా సూపర్ డూపర్ హిట్ చేయాలని చెప్పి మీ అందరిని వినయపూర్వకంగా ప్రార్థిస్తున్నాను.